దేవుని మర్మం. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన అనాది కాల ఏర్పాటును బట్టి పాపములో పడి చెడిపోయిన మానవుణ్ణి దేవుడు సిద్ధపరిచిన ఘనతలోనికి తీసుకురావటానికి సంకల్పించాడు. నన్ను గణపరచు వారిని నేను గణపరచెదను. దేవుడు గణపరచుట కొరకై తన సముఖమందు నిత్యము మానక పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడుతున్న దేవదూతులను ఏర్పాటు చేసుకోలేదు, లేదా దేవుడు దేవదూతులను గణపరచాలని ఇష్టపడలేదు. కానీ పాపులైన మానవుల ద్వారా, తాను ఘనత పొందుతున్న మానవుల ద్వారా వారిని ఘనతలోనికి తీసుకురావాలని దేవుడు సంకల్పించాడు. నన్ను గణపరచు వారిని నేను గణపరచెదను. దేవుని గణపరచితే దేవుడు మనల్ని గణపరుస్తున్నాడు అని వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. అయితే మధ్యలో ఇటాలిక్స్, నన్ను గణపరచువారు గణహీనపరచబడెదరు, ఆ తర్వాత నేను వారిని గణపరచెదను. దేవుని మనం గణపరచాలని ఇష్టపడినప్పుడు దేవుడు కొన్ని పరిస్థితుల గుండా మనల్ని తీసుకుని వెళ్ళి బహుశా గణహీనతకు అప్పగించవచ్చు. ఆ తర్వాత దేవుడు సిద్ధపరిచిన ఘనతలోనికి మనల్ని తీసుకురావచ్చు. ఉదాహరణకి యోసేపు తన తండ్రి అయిన యాకోబును గణపరచాలని కోరాడు. యాకోబు చెప్పిన మాటకు విధేయత చూపించి షెకెములో ఉన్న అన్నల యోగక్షేమాలు తెలుసుకుంట కొరకై హెబ్రోన్లో నుండి బయలుదేరి వెళ్ళాడు. హెబ్రోన్ నుండి షెకెముకి దాదాపు 60 మైళ్ళు. యూదుడు కనీసం రోజుకి 20 మైళ్ళు నడుస్తాడు. 60 మైళ్ళు కనీసం 3 రోజుల ప్రయాణం. ఒక్క వ్యక్తి దాదాపు 10 మంది సహోదరులకు భోజనం తీసుకుని వెళ్ళడం ప్రస్తుత కాల దినాల్లోనైతే సాధ్యమేమో, కానీ పాత దినాల్లో నవనాగరికైన రవాణా సౌకర్యాలు లేవు. అయినా 10 మంది సహోదరులను తాను ప్రేమించి తాను ఒంటరిగా 10 మంది కొరకే భోజనం తీసుకుని వెళ్ళాడు. హెబ్రోన్ నుండి షెకెము దాకా వెళ్ళిన తర్వాత షెకెములో తన సహోదరులు లేరన్న సంగతి ఆయనకు అర్థమైంది. అక్కడి నుండి దోతానికి వాళ్ళు వెళ్ళారని తెలుసుకున్న తర్వాత షెకెము నుండి దోతాముకు వెళ్ళటానికి బయలుదేరాడు. షెకెము నుండి దోతాముకు కనీసం 20 మైళ్ళు, ఆయనగా ఇంకొక రోజు ప్రయాణం. 4 రోజులు ప్రయాణం చేసి సహోదరులను కనుగొనాలని తాను తండ్రి మాటను ఘనపరిచి లేదా తండ్రిని ఘనపరచాలని కోరిన కారణం చేత ఇంత సుదీర్ఘ ప్రయాణానికి ఒడిగట్టిన సంగతి మనకు పరిచయం. యోసేపు జీవితము మనకు 2 విషయాలకు జ్ఞాపకం చేస్తుంది. విశ్వాసులు సాధారణంగా 2 విధాలుగా కనిపిస్తారు. మొదటిది డ్యూటీ సెంటర్డ్ బిలీవర్స్, అంటే బాధ్యత ఇచ్చిన డ్యూటీని నెరవేర్చేవారు. యోసేపు తండ్రి అనగా యాకోబు యోసేపుకు బాధ్యత అప్పగించినాడు. ఏంటి ఆ బాధ్యత? వెళ్ళి సహోదరుల యోగక్షేమాలు తెలుసుకుని వారికి భోజనాన్ని తీసుకుని పో. అది డ్యూటీ. యోసేపు హెబ్రోన్ నుండి షెకెంకి వెళితే అన్నగారు లేరు. బహుశా మనలాంటి వాళ్ళమైతే బహుశా షెకెంకి వెళ్ళమన్నాడు కదా, మా నాన్నగారు వచ్చాను, మా అన్నోళ్ళు ఇక్కడ లేరు కనుక వెళ్ళి లేరని చెప్పేస్తామని వచ్చేవారం. విశ్వాసులు రెండవ రకం ఏంటంటే డివోషన్ సెంటర్డ్ బిలీవర్స్. వారు భక్తి వైరాగ్యాలు కలిగిన వారు. యోసేపు అలాంటి వాడు. డ్యూటీ సెంటర్డ్ బిలీవర్ మాత్రమే ఏంటి, బహుశా షెకెములో నుండి తిరిగి వచ్చేవాడు. తన నాన్న చెప్పిన మాటను విధేయత చూపించి గణపరచాలని కోరినవాడు గనక అన్నవాళ్ళు దొరికేదాకా వాపసు రావటానికి ఇష్టపడలేదు. అందుకని అక్కడ షెకెము నుండి దోతాన్ దాకా వెళ్ళాడు. ఆ తర్వాత జరిగిన సంగతి మనకు పరిచయం. కనుక ఇప్పుడు సంగతి ఏంటంటే మనం డ్యూటీ సెంటర్డ్ బిలీవర్సా, డివోషన్ సెంటర్డ్ బిలీవర్సా? డ్యూటీ సెంటర్డ్ బిలీవర్స్ అంటే చెప్పిన దాకా చేయడం, అది కుదిరితే చేయడం, లేకపోతే లేదు. డివోషన్ సెంటర్డ్ బిలీవర్స్ అంటే ఎలాగైనా సరే ఆ పని ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. ఆ మధ్యలో నేను ఊరు వెళ్ళినప్పుడు ఆ ఊరికి పరిచర్య కొరకు వెళుతున్న రైలు అక్కడికి మధ్యరాత్రి చేరుతుంది. అక్కడ సేవకుడు ఒక 2 యవనస్తులను పంపించినాడు. బ్రదర్ వస్తాడు, మీరు వెళ్ళి తీసుకురండి అని. ఆ సేవకుడు ఏం చెప్పాడంటే నారాయణాద్రికి వస్తాడు, పలానా భోగి నెంబర్ అని చెప్పాడు. సరే నేను తిరుపతి నుండి నారాయణాద్రికి బయలుదేరాను. ఆ దాదాపు మధ్యరాత్రి 2 గంటల ప్రాంతంలో ఆ ఊరు చేరుతుంది అనుకుంటా. వాళ్ళు వచ్చారు, చూశారు, నేను లేనని వెళ్ళిపోయారు. 5 యవనస్తులు పడుకున్నారు. సరే సాధారణంగా ఆ మందిరం పరిచయం వెనక నేను వెళ్ళాను, అందరూ బాగా పడుకుని ఉన్నారు. సాధారణంగా నాకు స్టేజ్ మీద పడుకోవడం అంటే ఇష్టం. అందుకని అన్ని వదిలేసి వచ్చి స్టేజ్ దగ్గర ఖాళీగా ఉంటే అక్కడ చాప్ వేసుకుని నా బ్యాగ్ తలదిండిగా పెట్టుకొని అక్కడ పడుకున్నా.
ఉదయం అయింది, యవనస్తులంతా మందిని శుభ్రం చేస్తున్నారు, చాపలు వేస్తున్నారు. దాదాపు 7-8 అయింది అనుకుంటా. అంతా ఇంకా నేను నిద్రపోతూనే ఉన్నా. నేను వచ్చినానని వాళ్ళకి తెలియదు. అక్కడ ఉన్న అంకుల్ వేరే ఊరికి పరిసరికి వెళ్ళాడు. ఆయన ఫోన్ చేసినట్టు, వచ్చినాడా బ్రదర్ అని. రాలేదు అని వీళ్ళు చెప్పారు. ఆయన మా సేవకుడు ఫోన్ చేశారు, రాలేదంటే ఎక్కడికి వెళ్ళాడు అని. వెళ్ళాడు బ్రదర్ అని. నేను మొబైల్ ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టుకుని పడుకున్నా. సరే, ఇప్పుడు ఆ యవనస్తులు పనిచేస్తూ స్టేజ్ శుభ్రం చేయడానికి వచ్చారు. వచ్చి మాట్లాడుతున్నాడు, ఎవరుడు స్టేజ్ మీద ఇందాక పడుకున్నాడు. అప్పుడు నాకు మెలకు వచ్చింది. నేను షాల్ కప్పుకొని పడుకున్నా. షాల్ తీస్తామా వద్దా అని ఆలోచన చేస్తున్నా. ఒక్కసారిగా షాల్ అలాగ పైకి తీసా. బ్రదర్ ప్రైజ్లాడన్నా. అన్నా సారీ అన్నా, ఏమైందయ్యా? నేను నారాయణాద్రికి ఎట్లొచ్చారన్నా అంటే, నారాయణాద్రికి వచ్చానయ్యా అన్న. మరి మీరేంటి నారాయణాద్రికి రాలేదా? అంకుల్ చెప్పాడు కదంటే, మేము వచ్చామన్నా కానీ మిమ్మల్ని చూడలేదు అని చెప్పారు. సరే, తిరిగి అంకుల్ వచ్చినాడు. వచ్చిన తర్వాత భోజనం చేసేటప్పుడు ఆ పిల్లల్ని పిలిపించారు. మీరు ఎక్కడికి వెళ్ళారయ్యా చూడటానికి? స్టేషన్కా బస్ స్టాండ్కా అన్నాడు. స్టేషన్కి వెళ్ళాం. ఏ ట్రైన్ చూసారు? నారాయణాద్రి చూసాం. ఏ బోగి చూశారు? ఏసీ బోగి చూసాం. బెర్త్ అదే బర్తే చూసాం. మరి అక్కడ లేడా? ఎవరు లేరన్నా అని చెప్పారు. విచిత్రం ఏంటంటే, ఆ ఊర్లో తిరుపతి నుండి హైదరాబాద్కి వెళ్ళే నారాయణాద్రి, హైదరాబాద్ నుండి తిరుపతికి వెళ్ళే నారాయణాద్రి రెండు కలుస్తాయి. అదే టైంలో రెండు కలుస్తాయి. నేను తిరుపతి నుండి హైదరాబాద్కి వెళ్ళే నారాయణాద్రిలో వెళ్తున్నా. మన మామూలుగా మందిరంలో ఉండే యవనస్తులకు అంత కామన్ సెన్స్ ఉండదు కదా. కనుక వాళ్ళు హైదరాబాద్ నుండి తిరుపతికి వెళ్ళే నారాయణాద్రిలో చూశారు. కానీ డ్యూటీ సెంటర్డ్ బిలీవర్స్ వచ్చారు, చూశారు, లేడు కదా అని వెళ్ళిపోయారు. ఒక నారాయణాద్రి వచ్చింది, ఇంకో నారాయణాద్రి రావాలా, అది వచ్చేదాకా ఇది కదలదు. దాంట్లో నుండి దీంట్లో కొంతమంది ఎక్కేవాళ్ళు ఉంటారు. డివోషన్, చెప్పిన పని ఖచ్చితంగా ఎలాగైనా సరే చేసుకుని వెళ్ళాలా అనేది బహుశా మనలో చాలా మందికి ఉండదు అనుకుంటా. యోసేపు అలాంటి వాడు కాదు. వాళ్ళ నాన్నగారు చెప్పిన స్థలమే కాదు, వాళ్ళ అన్నోళ్ళు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళి దోతాన్లో వాళ్ళని కనుగొని వారిని పరిమార్శించి వారికి భోజన పదార్థాలు ఇచ్చిన సంగతి మనకు పరిచయం. ఆ తర్వాత జరిగిన అనర్థము మనకు పరిచయమైన సంగతి. 17 ఏళ్ల ప్రాయం అప్పుడు యోసేపు అన్నల చేతిలో పడ్డాడు. ఇప్పుడు యోసేపు ఐగుప్తు అంతఃపురంలోనికి రావటానికి 13 ఏళ్లు దేవుడు తీసుకున్నాడు. అంటే 30 సంవత్సరాల వయసులో యోసేపు అంతఃపురంలోనికి వచ్చినాడు. అనగా తండ్రిని యోసేపు గణపరచాలని 17 ఏళ్ల ప్రాయంలో కోరితే, శ్రమల గుండా వెళ్ళిన తర్వాత 30 సంవత్సరాల్లో దేవుడు ఆయన ఘనతలోనికి తీసుకుని వచ్చినాడు. అంటే యోసేపు ఘనహీనపరచబడిన సంవత్సరాలు 13. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచెదను. మన పరలోకపు తండ్రి యాకోబు దేవుడిని మనం కూడా ఆయన మాట విని ఘనపరచాలని ప్రయాణం ఆరంభిస్తే భవిష్య మార్గంలో కొన్ని శ్రమలు మనకు రావచ్చు. ఆ శ్రమలను మనం ఎదుర్కొన్న తర్వాత దేవుడు మనల్ని యోసేపును ఐగుప్తు అంతఃపురం మీదకి తీసుకుని వచ్చినట్లు మనల్ని కూడా తన యొక్క సింహాసన సమీపాన రాజ్యాధికారంలోనికి తీసుకుని వస్తాడన్న సంగతి మనం మర్చిపోకూడదు. కొత్త నిబంధనలో యేసు ప్రభు వారు తండ్రిని గణపరచాలని కోరాడు. నేను చేయి బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. నా చిత్తము నెరవేర్చుకుంటకు నేను ఇక్కడికి రాలేదు, కానీ దేవుని చిత్తము నెరవేర్చుటకు నేను ఇక్కడికి వచ్చి తిని తండ్రి చిత్తాన్ని గణపరచాలని యేసు ప్రభు వారు కోరిన కారణం చేత 3.5 సంవత్సరాలు ఆయన సరైన ఇల్లు లేకుండా, సరైన భోజనం లేకుండా, సరైన వస్తువులు లేకుండా కఠోరమైన శ్రమను అనుభవించిన సంగతి మనకు పరిచయం. ఆ తర్వాత శిలువ మీద చనిపోయి సమాధి చేయబడి పునరుత్థానుడై లేచి తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. యేసు ప్రభువారు తండ్రిని గణపరచాలని కోరిన కారణం చేత ఘనహీనుడిగా 3.5 సంవత్సరాలు చేయబడ్డాడు. ఆ తర్వాత దేవుడు ఆయన్ని ఘనపరిచాడు. పాత నిబంధనలో ఉన్న యోసేపు 13 సంవత్సరాల ఘనహీనుడు. కొత్త నిబంధనలో ఉన్న పరలోకపు యోసేపు యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాల ఘనహీనుడిగా జీవించడానికి ఇష్టపడ్డాడు. ఆ తర్వాత దేవుడు వారిని ఘనపరిచినాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనలో దేవుని గణపరచాలని, దేవుని ద్వారా గణపరచబడాలని అందరికీ ఆశే. ఇప్పుడు సమస్య ఏంటంటే, మనం ఆ మధ్యలో ఉండే మార్గం. నేను ఘనహీనపరచబడటానికి ఇష్టమే. 13 ఏళ్ళు యోసేపు వలె ఘనహీనపరచబడటానికైనా ఇష్టమే. యేసుక్రీస్తు ప్రభు వలె 3.5 సంవత్సరాల ఘనహీనపరచబడటానికైనా ఇష్టమే. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరిచెదను.
అలాంటి వారు ఎవరైనా ఉంటే అలాంటి వారి కొరకు ఈ గంటసేపు వర్తమానం. దేవుని గణపరచాలని ఆదికాండము నుండి ప్రకటన గ్రంథము దాకా దేవుని బిడ్డలైన వారు విశ్వాస వీరులు ఉవ్విళ్ళూరుతూ వచ్చినారు. దాంట్లో అనేకులు దేవుని వైపు చూస్తూ విజయశాలులుగా ముందుకెళ్లిన సంగతి మనకు పరిచయం. మనం చదువుకుని లేఖన భాగం యొక్క సారాంశం మనకు తెలుసు. అదొక అందమైన కుటుంబం. ఆ కుటుంబంలోని యజమానుడు ఎల్కనా, ఆయనకి 2 భార్యలు, హన్నా, పెనిన్నా. పెనిన్నాకు పిల్లలున్నారు, హన్నాకు పిల్లలు కాలేదు. ఆ కుటుంబంలో చిన్న సమస్య ఉంది. ఆ సమస్య హన్నాకు పిల్లలు లేని సమస్య. ఆ సమస్యతో వారు అటు ఇటు ముందుకు కొనసాగిపోతున్నారు. ఈ గంటసేపు వర్తమానంలో ప్రకటించే మాటలు ఏంటంటే, కెన్ గాడ్ సాల్వ్ అవర్ ప్రాబ్లమ్స్? దేవుడు మన సమస్యలు పరిష్కరించగలడా? కెన్ గాడ్ సాల్వ్ ద ఫ్యామిలీ ప్రాబ్లమ్స్? కెన్ గాడ్ సాల్వ్ ద ఇండివిజువల్ ప్రాబ్లమ్స్? కెన్ గాడ్ సాల్వ్ ద చర్చ్ ప్రాబ్లమ్స్? కెన్ గాడ్ సాల్వ్ ద నేషనల్ ప్రాబ్లమ్స్? దేవుడు వ్యక్తిగత సమస్యను పరిష్కరించగలడా? దేవుడు కుటుంబ సమస్యను పరిష్కరించగలడా? దేవుడు సంఘ సమస్యను పరిష్కరించగలడా? దేవుడు దేశం యొక్క సమస్యను పరిష్కరించగలడా? ఆ ప్రశ్నల పరంపరకు జవాబు సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూడవచ్చు. సమూయేలు మొదటి గ్రంథం ఆరంభ అధ్యాయంలో ఈ సమస్యలతో కుటుంబము మనకు పరిచయం అవుతూ ఉంది. అలాంటి స్థితిలో హన్నా దేవుణ్ణి గణపరచడానికి ముందుకు వచ్చిన ధీరోదాత్తమైన విశ్వాస నారీమణి. నన్ను గణపరచు వారిని నేను గణపరచెదను. దేవుణ్ణి గణపరిచిన ఈ విశ్వాస నారీమణి గురించి కొన్ని విషయాలు మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. మనలో చాలా మంది దేవుని గణపరచాలని ఆశ కలిగిన వారము. అయితే దేవుని గణపరిచే పద్ధతి ఏంటి, దేవుని గణపరచాలంటే నియమాలేంటి అనే ప్రశ్నల పరంపర మన మనసులో మెదులుతుండవచ్చును. ఆ ప్రశ్నలకు జవాబై ఈ గంటసేపు వర్తమానం అన్న సంగతి మర్చిపోవద్దు. దేవుని గణపరచాలంటే 5 సూత్రాలు హన్నా జీవితంలో మనం విధిమిద్దంగా సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 2వ అధ్యాయంలో చూడవచ్చు. వాటిని ఒకటి తర్వాత ఒకటి మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటిది సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతిగా యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణం విడిచి అచ్చటికి పోవచ్చునను. ఆ కాలమున ఏలి యొక్క 2 కుమారులు హొఫ్నీ ఫినెహాసులు యెహోవాకు యాజకులుగా ఉండిరి. 7వ వచనం. ఎల్కనా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవనప్పుడెల్లా అది ఆమె కోపం పుట్టించను గనక ఆమె భోజనం చేయక ఏడ్చుచూ వచ్చెను. మొట్టమొదటి నియమం ఏంటంటే శాంక్చురీ సెంటర్డ్ లైఫ్. పరిశుద్ధ స్థలాన్ని, దేవుని మందిరాన్ని కేంద్రీకృతముగా చేసుకున్న జీవితం. హన్నా దేవుని మందిరానికి ఏటేటా విడవకుండా మానక నిలకడగా నిరంతరము వెళుతూ వచ్చింది. సమస్యల్లో దేవుని మందిరానికి క్రమముగా నిలకడగా వెళ్ళడం సాధ్యమా? మన పరిస్థితులన్నీ బాగున్నప్పుడు మనం దేవుని మందిరానికి వెళ్ళాలి అని అనుకుంటాం. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు బహుశా దేవుని మందిరానికి వెళ్ళాలి అని బహుశా మనం అనుకోమేమో. హన్నా దైవభక్తి పర్రాలు. హన్నా అనగా గ్రేషియస్, కృప కలిగిన అని అర్థం. బైబిల్లో కృప పొందిన మొట్టమొదటి పురుషుడు ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనంలో మనం చూడవచ్చు. అయితే నోహు యెహోవా దృష్టికి కృప పొందినవాడు ఆయను. బహుశా బైబిల్లో కృప పొందిన మొట్టమొదటి స్త్రీ హన్నా అయిండవచ్చు. నోవా దేవుని దృష్టికి కృప పొందినవాడు, హన్నా దేవుని దృష్టికి కృప పొందిన స్త్రీ. నోహు కుటుంబానికి యజమానుడు, హన్నా కుటుంబములో సామాన్యమైన అబల. నోహు కుటుంబ రక్షణ కొరకై ఓడను సిద్ధం చేశాడు. హన్నా కుటుంబ విషయమై లేదా తన అక్కర విషయమై ప్రార్థన చేయటానికి మందిరానికి వెళ్ళింది. నోవా దేవుని యొక్క నీతిని గురించి ప్రకటిస్తూ వచ్చినాడు. హన్నా దేవుని యొక్క మందిరావణములో తన యొక్క బాధను విడమరచి ప్రార్థన చేస్తూ వచ్చింది. నోహు గొప్ప తుఫానులో నుండి కుటుంబాన్ని కాపాడుకున్నాడు. హన్నా తన కుటుంబాన్ని లేదా తన జీవితాన్ని గొప్ప అవమానము నుండి కాపాడుకున్నది. నోహు తన కుటుంబము ఓడలో నుండి తిరిగి క్షేమముగా బయటకు వచ్చారు. హన్నా తన కుటుంబం కూడా ఈ సమస్యలో నుండి తిరిగి క్షేమముగా బయటపడ్డారు.
నోవహు కుటుంబము బయటకు వచ్చిన తర్వాత దేవునికి ఓ బలిపీఠాన్ని కట్టి బలి అర్పించినారు. నోవహు అయితే దేవునికి ఓ జంతువును బలి అర్పించవచ్చు. హన్నా ఈ సమస్యలో నుండి బయటపడిన తర్వాత తన గర్భ ఫలమైన తన సమూయేలును దేవుని మందిరావరణంలో బలిపీఠం మీద ఉంచి దహన బలిగా అర్పించింది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనము దేవుని వాక్యంలో చెప్పబడినట్లు మొట్టమొదట బైబిల్లో కృప పొందిన పురుషుడైన నోవహు వలె ఉన్నామా, లేదా కృప పొందిన హన్నా వలె ఉన్నామా? కొత్త నిబంధనలో కృప పొందిన మొట్టమొదటి స్త్రీ బహుశా కన్యకైన మరే కావచ్చు. దయాప్రాప్తురాలా, నీకు శుభం, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీవు దేవుని వల్ల కృప పొందితివి అనే వర్తమానము గాబ్రియేలు దూత యొద్ద నుండి మరే విన్నది. మరియా దేవుని వలన కృప పొందిన కన్యక, హన్నా దేవుని వలన కృప పొందిన ఓ స్త్రీ, అనగా పెళ్ళైన స్త్రీ. హన్నాకు పెళ్లి చేయబడింది, మరేకైతే ప్రదానము చేయబడింది. అన్న అయితే సమస్యను బట్టి దేవుని మందిరావరణంలోనికి వచ్చింది. మరి అయితే తనకున్న సమస్యలలో దేవుని సందులో ప్రార్థన చేస్తూ బహుశా ఎలిజబెత్ దగ్గర కాలం గడుపుతూ వచ్చింది. హన్నా అయితే కుమారుణ్ణి, ఓ ప్రవక్తను భూమి మీదకి తీసుకుని వచ్చింది. మరి అయితే లోక రక్షకుని భూమి మీదకి తీసుకుని వచ్చింది. హన్నా తీసుకుని వచ్చిన సమూయేలు అయితే కేవలము సౌలును దావీదుని ఇద్దరు రాజులను మాత్రమే అభిషేకించాడు. మరే తీసుకుని వచ్చిన లోకరక్షకుడని యేసుక్రీస్తు అయితే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరినీ రాజులుగా అభిషేకిస్తున్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనం పాత నిబంధనలో కృప పొందిన మొట్టమొదటి స్త్రీ అయిన హన్నా వలె ఉన్నామా, లేదా కొత్త నిబంధనలో కృప పొందిన మొట్టమొదటి స్త్రీ అయిన మరే వలె ఉన్నామా? నన్ను గణపరచు వారిని నేను గణపరిచెదను. హన్నా దేవుని గణపరచడానికి కంకణం కట్టుకున్న విశ్వాస నారీమణి. ఆ కారణం చేత తన సమస్యలన్నింటికీ పరిష్కారము దేవుని మందిరమని గుర్తించి దేవుని మందిరాన్ని విడవకుండా అంటుకొని ఉన్నట్లు వాక్యంలో మనం గమనిస్తున్నాం. బహుశా నువ్వు ఇంతకాలము రక్షించబడి దేవుని మందిరాన్ని ఏదో కారణాన్ని బట్టి రాకుండా ఆగిపోయావేమో. వ్యక్తిగతమైన సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆఫీసులో సమస్యల సుడిగుండము నీ హృదయాన్ని కలచివేసిందేమో. ఆ కారణం చేత నీవు దేవుని మందిరానికి రాకుండా ఆగిపోయేవేమో. హన్నా దేవుని మందిరానికి ఏటేటా వచ్చింది. అది షిలోహులో ఉన్న దేవుని మందిరం. షిలోహు అనగా పీస్ బ్రింగర్, సమాధానము తెచ్చున్నది అని అర్థం. తన సమాధానము లేకపోయినా సమస్యలను బట్టి సమాధానమున్న స్థలములోనికి తీసుకురాబడింది. మీరు గమనించినారో లేదో, మొట్టమొదట సైన్యములకు అధిపతి యెహోవా అనే మాట బైబిల్లో హన్నా నోటి నుండే బయట జాలవారింది. సమూయేలు మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనములో ఆ సమూయేలు గ్రంథకర్త రాశాడు. ఆ తర్వాత కింద వచనాల్లో మనం చూస్తే ఆమె ప్రార్థన చేస్తున్న సందర్భంలో సైన్యములకు అధిపతి యెహోవా, ఈ మాట మొట్టమొదటి స్త్రీ అయిన అవ్వ వాడలేదు. ఆ తర్వాత వచ్చిన శారా వాడినట్లు కానీ, రిబ్కా వాడినట్లు కానీ, రాహేలు వాడినట్లు కానీ మనం గమనించము. ఓ అబల దేవుని మందిరావరణంలో దేవుణ్ణి సైన్యములకు అధిపతి యెహోవాగా చూస్తుంది. దేవుని మందిరావరణంలోనికి మనం కూడా ప్రవేశిస్తున్నాం. మనం షిలోహులో ఉన్న దేవుని మందిరావరణంలోనికి ప్రవేశించకపోయినా మన స్థలంలో ఉన్న దేవుని మందిరావరణంలోనికి మనం ప్రవేశించినప్పుడు దేవుణ్ణి ఎలాగో చూస్తున్నాం. హన్నాను దేవుని మందిరానికి ఎందుకు వెళుతున్నావు? నేను దేవుని మందిరానికి దేవుణ్ణి చూడటానికి వెళుతున్నా. దేవుడు అక్కడ ఎలాగున్నాడు? సైన్యములకు అధిపతిగా యెహోవాగా ఆయన కనిపిస్తున్నాడు. కనుక ఆ మందిరంలోకి వెళ్ళి నేను ఆయన్ని చూస్తున్నా. నా సమస్యలన్నిటికీ పరిష్కారం ఆ దేవుడని నాకు తెలుసు. బహుశా నువ్వు మందిరం ఏదో కారణాన్ని బట్టి మానేసేవేమో. నీ సమస్యల యొక్క సుడిగుండంలో నుండి బయటపడటానికి మందిరం మానేయడమే ఓ ప్రాథమికమైన పరిష్కారం అని అనుకొని మానేసేవేమో. నువ్వు మందిరం మానేస్తే నీ సమస్య పరిష్కారం అవుతుందని అనుకోవడం అవివేకం కాదా? నీవు మందిరం మానేస్తే నీ సమస్యలన్నీ ఆవిరైపోతాయి అనుకోవడం అమాయకత్వం కాదా? దేవుని మందిరానికి వెలపడని సమస్యలు పరిష్కారం కావన్న సంగతి ఓ సామాన్యమైన అబల క్రైస్తవ లోకానికి ఇస్తున్న వర్తమానం అన్న సంగతి మధ్యాహ్నం గమనించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఓ సామాన్యమైన అబల తన సమస్యకు పరిష్కారం మొట్టమొదటి నియమము, సూత్రము దేవుని మందిరానికి కట్టుబడి ఉండాలన్న సంగతి గమనిస్తే ఎరిగిన మనము, సాగిపోతున్న మనము, చదువుకున్న మనము, ఉద్యోగస్తులమైన మనము, ప్రభు కొరకే నిరోధాత్మైన విశ్వాస వీళ్ళుగా ముందుకు దూసుకుని పోయే వారమని గుర్తించిన మనము మరి మందిరం మానేయటం న్యాయమా? బహుశా నువ్వు వెళుతున్న పరిస్థితులు ఏమైనా సరే మందిరాన్ని అంటుకొని ఉన్నది. బహుశా కొంతమందిని అడిగినప్పుడు ఏంటండి మీరు మందిరం రావడం మానేశారు? ఏమొస్తామండి,
ఎందుకండి చాలా సమస్యలండి. బహుశా సమస్యలు ఉన్నావని మనం మానేస్తామా? నువ్వు ఇంట్లో ఉన్నావు, నీ ఇంట్లో సమస్య లేదా, నా ఇంట్లో సమస్య లేదనే వాళ్ళు ఇక్కడ ఉన్న ఎవరైనా ఉన్నారా? ప్రతి ఒక్కరింట్లో సమస్య ఉంది. నా ఆఫీసులో సమస్య లేదనే వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ప్రతి ఒక్క ఆఫీసులో సమస్య ఉంది. మా కాలేజీలో సమస్య లేదనే వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ప్రతి కాలేజీలో సమస్య ఉంది. కాలేజీలో సమస్య ఉందని చదువు మానేసావా? ఆఫీసులో ఉన్న సమస్య ఉందని ఉద్యోగం మానేసావా? ఇంట్లో సమస్య ఉందని ఇల్లు మానేసావా? కాలేజీ మానేయలేదు, ఆఫీస్ మానేయలేదు, ఇల్లు మానేయలేదు, సమస్య ఉందని దేవుని మందిరాన్ని మానేయటానికి నీకు ఎన్ని గుండెలు? జీవము గల దేవుని సైన్యాన్ని తృణీకరించడానికి సున్నతి లేని ఫిలిష్తీయుల వలె నీవు కూడా సైన్యములకు అధిపతిగా యెహోవా తేజోమహిమ నివసించు ఆ రమ్యమైన స్థలాన్ని చూడాలని ఎందుకు దూసుకొని రాకూడదు? బహుశా అన్నా అనుకునిందేమో, నా జీవితం ఉండినా ఊడినా అది మందిరంలోనే జరగాల, మందిరానికి వెలుపట్ట ఏమీ జరగటానికి వీలు లేదు. ఎంతకాలంగా నువ్వు మానేసి యూత్ మీటింగ్ అని దేవుని మందిరంలో ఏదో ప్రత్యేకుడికి బహుశా వచ్చినావేమో. నువ్వు తిరిగి నీ స్థానిక స్థలానికి లేదా సంఘానికి కూడా నై ఉన్నా. అక్కడ ఎన్ని సమస్యలున్నా, ఎన్ని పోరాటాలున్నా, నీ ప్రాథమికమైన కర్తవ్యం ఏంటంటే నువ్వు రక్షించబడి ఉంటే, బలలో పాలు పొందింటే, నీవు దేవుని యొక్క శరీరము సాదృశ్యమైన ఈ రొట్టెలోను రసంలోను పాలు పొందింటే ఖచ్చితంగా నీవు ఆ గృహములో ఉండవలసిన వాడివే. బహుశా నీ సమస్యలు ఇంకా పెద్దవి కావటానికి దేవుని మందిరానికి వెలపటుండడం కారణమేమో. ఎప్పుడైనా ఆలోచించినావా? నీ సమస్యలకు పరిష్కారం దొరకకుండా ఉండటానికి కారణము నువ్వు దేవునికి దూరంగా జరిగిపోవడమో కారణమేమో. ఎప్పుడైనా తలంచినావా? నన్ను గణపరచు వారిని నేను గణపరిచదును. కనుక ఈ దినం నువ్వు తీర్మానం చేసుకో. నువ్వు తిరిగి నీ స్థలానికి వెళుతుండగా, ప్రభువా గత సంవత్సరం నేను మందిరాన్ని మానేశాను, ఏదో అకేషనల్కి వెళ్ళాను, ఏదో సందర్భాలను బట్టి వెళ్ళాను, మందిరం మానేయటానికి 1,00,000 కారణాలు ఎదుర్కొన్నాను. బహుశా నువ్వు 1,00,000 చెప్పే కారణాలన్నీ కరెక్టే కావచ్చు. నువ్వు అనొచ్చు, ఎందుకంటే నువ్వు మందిరంకి రావట్లేదు. బహుశా నువ్వు అనొచ్చు, బ్రదర్ నువ్వేం చెప్తావో నీకే తెలియట్లేదు, నాకేం తెలుసు, అందుకే నేను మందిరం మానేసిన. బహుశా నువ్వు అనొచ్చు, మందిరంలో టైం మెయింటైన్ చేయట్లేదు, అందుకే నేను రావట్లేదు. బహుశా నువ్వు మందిరంలో నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నేను అందుకే రావట్లేదు. నువ్వు వెళుతున్న స్థానిక సంఘంలో బహుశా నువ్వు చెప్పేవన్నీ కరెక్టే కావచ్చు. అయితే నీవు ఆ కారణాలను బట్టి మందిరం మానేయడం తప్పు. ఇంకోసారి చెప్పాలా? నువ్వు మందిరం మానేయటానికి చెప్పే కారణాలన్నీ కరెక్టే కావచ్చు, ఆ కారణాలను బట్టి నువ్వు మందిరం మానేయడం తప్పు. సైన్యములకు అధిపతిగా యెహోవా నివసించు గుడారములు ఎంత రమ్యములు. ఆ గుడారాలు చూట కొరకై హన్నా కడుపు మండిపోయినా, అవమానము నింద భరిస్తున్నా, ఏటేటా దేవుని మందిరానికి తన భర్తతో పాటు వచ్చిన సంగతి నీ బైబిల్లో లేదో? యేసుక్రీస్తు నిన్న నేడు యుగాయుగాలు ఏకరీతిగా ఉన్నాడు. నన్ను గణపరచు వారిని నేను గణపరచెదను. కనుక మొదటి నియమం ఏంటంటే శాంక్చురీ సెంటర్డ్ లైఫ్, దేవుని మందిరాన్ని కేంద్రీకృతముగా చేసుకున్న జీవితం. రెండవది ఏంటి? సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 15-16 వచనాలు, లేదా నేను 16 వచనం చదువుతా. 15 చదువుతా. హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. సరే, ఈమె దేవుని మందిరానికి వచ్చింది, ప్రార్థన చేస్తూ ఉంది. అక్కడున్న ఏలి అన్నాడు, బహుశా ఆయనకు సరిగ్గా కనిపించట్లేదు కనుక వయసు భారాన్ని బట్టి, ఏంటమ్మా తాగేసి వచ్చి ఇక్కడ ఎలాగ మత్తుకున్నావు అన్నాడు. బహుశా పొరపాటు మనల్ని అలాగ అన్నారు అనుకోండి. ఈ దినాల్లో ఎవరిని అలాగ అనేవాళ్ళు లేరు. అలాగంటే మనం ఏం చేస్తాం? ఇంకా ఆయన అక్కడ ఉన్నిస్తామా? పోనీ ఆమె ఈ విషయాన్ని ఆయన ద్వారా విన్న తర్వాత ఎలాగ రెస్పాండ్ అయింది? 16వ వచనం, నీ సేవకురాలనైనా నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచు నాలో నేను దీన్ని చెప్పుకొని చుంటిన నేను. ఆమె బాధ ఏమో దేవుని సన్నిధిలో నేను చెప్పుకుంటున్నానని ఆయనకు చెప్పింది. బహుశా ఆ తర్వాత ఆయన చెప్పిన మాట మనకు పరిచయం. ఇదే మాటే ఆమె తీసుకెళ్ళి ఇంట్లో భర్తకు కానీ చెప్పిందా? పెనిన్నాకు చెప్పిందా? ఇరుగు పొరుగు వారికి చెప్పిందా? నేను మందిరానికి వెళితే ఏలి నన్ను ఏమన్నాడో తెలుసా? నేను తాగేసి వచ్చాను అన్నాడంట. ఆయనకి నేను తాగేసి వచ్చినట్టు కనిపించానా? బహుశా ఇలాగ మనం చెప్పిండేవారు మేము. కానీ షీ వాజ్ సో కాన్ఫిడెన్షియల్ ఉమన్, షీ వాజ్ నాట్ విల్లింగ్ టు లీక్ ఎనీథింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ అవుట్ సైడ్ ఇట్. దేవుని మందిరం అవడంలో జరిగిన అది
తప్పు అభిప్రాయమైనా లేకపోతే ఆమె గద్దింపైనా దానిని తిరిగి బయటికి వెళ్ళి చెప్పినట్లు వాక్యంలో మనం చూడము. షీ హ్యాజ్ ఎ సబ్మిషన్. తన విధేయత కలిగిన, తగ్గింపు కలిగిన, లోబడే స్వభావం కలిగిన స్త్రీగా ఉంది. నన్ను గణపరచు వారిని నేను గణపరిచేదను. దేవుని మందిరావరణంలోనికి వచ్చిన తర్వాత దేవుని మందిరావరణంలో దేవుడు తన దైవిక అధికారాన్ని నియమించినాడు. బహుశా వారు ఆ చిన్న క్లాస్, సండే క్లాస్ టీచర్స్ మొదలుకొని యూత్ లీడర్స్, అలాగే బాధ్యత వహించే సహోదరులు, బోధకులు, సేవకులు, ఇలాగ దేవుడు నియమించిన దైవిక క్రమం ఉంచినప్పుడు వారు ఒకవేళ పరిస్థితులను బట్టి మనల్ని గద్దించినప్పుడు కారణం ఉండి కొన్నిసార్లు గద్దించవచ్చు, కారణం తెలియకుండా కొన్నిసార్లు గద్దించవచ్చు. కానీ మనకి ఏం కనిపిస్తుంది? నన్ను గద్దించాడే, నేను ఇంక ఈ మందిరానికి వస్తానా, నన్ను ఆ మాట అన్నాడే, నేను వస్తానా? ఆ మధ్యలో బ్రదర్ మందిరానికి చాలా రెగ్యులర్గా వచ్చేవాడు. ఆయనకి దాడి అంటే గడ్డం వదిలాడు, కొద్దిగా ట్రిమ్ చేసుకునేవాడు. మరి ఆయనకి ఏముందో తెలియదు. ఒక బ్రదర్ ఆయన దగ్గరికి వెళ్ళి, బ్రదర్ మనం ఇటు గడ్డం వదులుకోకూడదు కదా, నువ్వు క్లీన్గా షేవ్ చేసుకుని వస్తే మంచిది అన్నాడు. ఆయన అది మొదలుకొని ఇందాక మందిరికి రాలేదు. ఆ విషయం నాకు తెలియదు. ఆయన ఎప్పుడు దారిలో కనిపించాడు. ఏంటి బ్రదర్ ఈ మధ్యలో మందిరం మానేస్తారంటే, ఏం చేస్తామండి, మాకు స్వేచ్ఛ లేకుండా చేశారు మందిరంలో అన్నాడు. ఏం స్వేచ్ఛ లేదండి మీకంటే, మేము అర్థం చేసుకోవాలి, అలాగైతే లోపలికి రావాలంటే, లేకపోతే లేదంట అని చెప్పి చిన్న విషయాలకు అభ్యంతరపడి మందిరాన్ని మానేయటానికి ఎంత ధైర్యం చేస్తున్నావు నీవు? చిన్న విషయం కూడా స్పోర్టింగ్ తీసుకెళ్ళేవా? అన్నాళ్లే ఆ విశ్వాసి కాకుండా, సండే క్లాస్ టీచర్ కాకుండా, యూత్ లీడర్ కాకుండా, పెద్ద బాధ్యత వహించిన సహోదరులు కాకుండా, బోధకులు కాకుండా, సేవకులు కాకుండా ఇంకెవరు నన్ను అంటారు అని ఎప్పుడైనా నువ్వు అనుకున్నావా? లోకస్తులు, నీ ఆఫీసర్లు నేను ఎన్ని తిట్టినా నీకు ఏం అనిపించదు, అంటా ఉంటారులే అండి అని ఇంటికి వస్తావు. ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఒక విశ్వాసి నీకంటే కొద్దిగా ఆత్మీయంగా పెద్దన్న వాళ్ళు, వయసులో పెద్ద అయిన వాళ్ళు ఒక మాట ఉందంటే నీవు దానికి ఇంకా చక్కగా మసాలా పూసుకొని బయటికి వెళ్ళిన తర్వాత యు మేక్ ఎ గ్రేట్ పబ్లిసిటీ. నన్ను గణపరచు వారిని నేను గణపరచెదను. ఇది నన్ను చాలా మంది క్రైస్తవులు ఎలాగైపోయినారంటే, టీవీ 9 మాదిరి 24 గంటలు ధారావాహిక వార్తా స్రవంతి. ఇది దేవుని గణపరిచే కార్యమేనా? హన్నా ఏమైతే మందిరంలో పొందిందో అది హన్నాకు తెలుసు, ఏలికి తెలుసు, దేవుడికి తెలుసు. ఇంకా మిగతా 4వ కన్నకు పొరపాటున కూడా తెలియదు. గాడ్ నీడ్స్ కాన్ఫిడెన్షియల్ సెయింట్స్ టు బ్రింగ్ ఫోర్త్ శామ్యూయల్స్ అవుట్ ఆఫ్ దేర్ ఓన్. వారి గర్భంలో నుండి సమూయేలును బయటికి తీసుకురావాలంటే వారు సంగతులు దాచగలిగే హన్నా లాంటి గుండెలు కలిగిన వారు కావాలని దేవుడు కోరుతున్నాడు. సంగతులు దాచే గుండెలు నీకుంటే, సంగతులను దాచిపెట్టుకునే కడుపు నీకుంటే, నీ గర్భంలో నుండి దేవుడు సమూయేలును బయటికి తీసుకుని వస్తాడు. ఎప్పుడైనా ఈ సంగతి నువ్వు ఆలోచించినావా? నన్ను గణపరచు వారిని నేను గణపరిచెదను. మొదటి నియమం ఏంటి? శాంక్చురీ, పరిశుద్ధ స్థలం, దేవుని మందిరం. రెండవ నియమం ఏంటి? సబ్మిషన్, విధేయత లేదా లోబరుచుకున్నట. మూడవ నియమం ఏంటి? సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సప్లికేషన్, ప్రార్థన. ఆ మందిరానికి వచ్చింది కానీ అలాగే మౌనంగా ఉండిపోలేదు, ప్రార్థన చేస్తుంది. చాలాసార్లు మనం మందిరానికి వస్తాం, ప్రార్థన కూడి కంటే ప్రార్థన కూడికి వస్తాం, కానీ ప్రార్థన చేయము. అంటే కొన్నిసార్లు అందరికి అవకాశం లేకపోవచ్చు, కానీ సంవత్సరంలో ఒకసారైనా అవకాశం రాదా? మనం ఆరాధనకు వస్తాం కానీ ఆరాధన చేయము. ప్రతిరోజు అందరికి అవకాశం రాకపోవచ్చు, కానీ ఎప్పుడో ఒకసారైనా అవకాశం వస్తుంది కదా. దేవుని మందిరానికి వస్తున్నాం కానీ ఎందుకని? నోరు తెరిచి దేవుణ్ణి ఆరాధించి, నోరు తెరిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలనేది ప్రాథమికమైన సంగతి. హన్నా వచ్చి దేవుని మందిరావడంలో మౌనంగా ఉండట్లేదు, బహుగా ఏడ్చుచు ప్రార్థన చేస్తుంది. సాధారణంగా మనం ఏం చేస్తామంటే, ఎక్కడ ఏడ్చాలో అక్కడ ఏడము, ఎక్కడ ఏడ్చకూడదో అక్కడ ఏడుస్తాం. ఎక్కడ ఏడుస్తాం మనము? ఇంట్లో భార్య అయితే భర్త ఎదుట, భర్త అయితే భార్య ఎదుట, తల్లిదండ్రులు అయితే పిల్లలు ఎదుట, పిల్లలు అయితే తల్లిదండ్రులు ఎదుట, సబార్డినేట్స్ అయితే ఆఫీసర్స్ ఎదుట. కనుక లోకంలో మనం ఏడుస్తూ ఉంటాం. దేవుని మందిరానికి వచ్చినప్పుడు చాలా గ్రాండ్గా, డీసెంట్గా, రిచ్గా, మోడరేట్గా, కల్చర్డ్గా కనిపిస్తాం. కానీ ఈమె ఏం చేసింది? భవిష్యత్తు నేను అనుకుంటే ఏం భర్త ఎదురుగా ఏడ్చినట్లు లేదేమో, బైబిల్లో రాయలేదు. తన పెనిన్నా దగ్గర కూడా ఏడ్చినట్లు బైబిల్లో రాయబడలేదు. ఇంకెవరు ఎదుట ఏడ్చినట్లు రాయబడలేదు. నా కన్నీళ్లు దేవుడే చూడాలా, నా కన్నీళ్లు దేవుని మందిరావరణంలోనే కుమ్మరించబడాలా,
నీ సమస్యలు ఉన్నప్పుడు నీ ఇంట్లో నువ్వు కన్నీరు గారుస్తూ ఏకాకిగా మిగిలిపోయేదానికంటే ఆ కన్నీళ్లు తీసుకుని వచ్చి దేవుని మందిరావణంలో కార్చుట మేలు కాదా? నీ సమస్యలు నాకే సమస్యలు ఉన్నాయండి, నేను మందిరానికి వచ్చి ఏం ప్రార్థన చేయాలా? నీకు సమస్యలు ఉన్నాయి కనుక మందిరానికి రా. నీ సమస్యలుండి ఒక్కదానివే ఉంటే ఏమైపోతున్నావు? అక్కడ సమస్యల సుడిగుండంలో సాతాను నిన్ను వంచించి వేస్తాడు, బలహీనునిగా చేస్తాడు. మనం అనుకుంటాం ఈ సమస్య అయిపోతే, చదువుకున్న స్టూడెంట్స్ అనుకుంటారు నా చదువు అయిపోతే దేవుని మందిరానికి వస్తా. సరే చదువు అయిపోయింది, అప్పుడేమనుకుంటాడు ఉద్యోగం వస్తే దేవుని మందిరానికి వస్తా. ఉద్యోగం అయిపోయింది, అప్పుడేమనుకుంటాడు పెళ్ళి అయితే దేవుని మందిరానికి వస్తా. పెళ్ళి అయిన తర్వాత ఏమనుకుంటాడు పిల్లలైతే దేవుని మందిరానికి వస్తా. పిల్లలైన తర్వాత ఏమనుకుంటాడు వాళ్ళు సెటిల్ అయితే మందిరానికి వస్తా. వాళ్ళు సెటిల్ అయ్యారు, అప్పుడేమనుకుంటాడు నేను రిటైర్డ్ అయితే విఆర్ఎస్ తీసుకునైనా మందిరానికి వస్తా. సరే విఆర్ఎస్ తీసుకున్నాడు, అప్పుడు మందిరికి రాయండి. అప్పుడేమనుకుంటాడు హాస్పిటల్కి వెళితే హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు మందిరానికి వస్తా. నువ్వు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎందుకు వస్తావు? అక్కడికే పోవడం పైకి. జీవితం అంతా ఇలాగే గడిచిపోయింది. ఇంక సమస్యలు ఎప్పుడు తీర్చబడతాయి? ఒక సమస్యకు ఒక సమస్య, ఒక సమస్యకు ఒక సమస్య, ఒక సమస్యకు ఒక సమస్య. ప్రతి సమస్యను అలాగే జోడించిన అదొక చైన్ వల్ల అయిపోయింది. కనుక సమస్యలు తీరితే మందిరానికి వస్తాననొద్దు, వచ్చి చూడు తీరుతాయి లేదు అన్న. దేవుని మందిరానికి ఏటేట వచ్చింది, మొదటి సంవత్సరం వచ్చింది, ప్రార్థన చేసింది, సమస్య తీరలేదు కదా, ఇంకేం వస్తాంలే అని అనుకోలేదు. బహుశా ఇరుగు పొరుగు వారు అంటున్నారేమో, వాళ్ళ ఊర్లో ఉన్నవాళ్ళు ఏంటమ్మాయి ఎప్పుడో కొత్తకు పెళ్ళి అయినప్పుడు నేను మందిరానికి వెళ్తున్నా, ప్రార్థన చేస్తున్నా, ఏడుస్తున్నావు, మీ పక్కన అమ్మాయికి అనగా మీ చెల్లికి పెళ్ళి అయిపోయింది, నీకు పిల్లలు అయిపోయారు, నీకు పిల్లలు కాలేదేంటి? మనం మందిరానికి ప్రతి సంవత్సరం వెళుతున్నాం, దహనబలి తీసుకుని వెళుతున్నాం, అప్పగిస్తున్నాం. అసలు దేవుడు నిన్ను చూస్తున్నాడా? నీ ప్రార్థన ఆలకిస్తున్నాడా? నీ భక్తి వచ్చినట్టుంది, ఇంకా ఆగిపోయావా? ఎందుకు వెళతావు అని బహుశా ఎంతమంది అన్నారేమో. కానీ ఆమె వాటి ఏమీ పట్టించుకోలేదు. షీ వాజ్ కన్సిస్టెంట్ ఇన్ గోయింగ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ అండ్ రెండరింగ్ సప్లికేషన్ టు ద గాడ్. దేవుని యొక్క మందిరంకు వెళ్ళుట్లో నిలకడగా ఉంది. వెళ్ళడం మాత్రమే కాదు, ప్రార్థన కూడా చేయడంలో నిలకడగుంది. కొన్నిసార్లు మనం కొంతకాలం ప్రార్థన చేస్తామో ఆ సమస్య పరిష్కారం కొరకు, ఆ సమస్య పరిష్కరించబడకపోతే ఇంకా ప్రార్థన మానేస్తాం. అన్న అలాంటిది కాదు. బహుశా మొదటి సంవత్సరం ప్రార్థన చేసిందేమో జవాబు రాలేదు, రెండో సంవత్సరం జవాబు రాలేదు, 3 జవాబు రాలేదు, 4 జవాబు రాలేదు, 10 జవాబు రాలేదు, 20, 30, 40, 50 ఎన్నేళ్ళు ప్రార్థన చేసిందో మనకు తెలియదు. షీ వాజ్ విల్లింగ్ టు ప్లీడ్ ద లార్డ్ అంటిల్ హర్ ప్రేయర్ వాజ్ ఆన్సర్డ్. తన ప్రార్థనకు జవాబు వచ్చేంత పర్యంతము దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిలో ప్రాధేయపడిన విశ్వాస ప్రార్థనా పరాలుగున్నట్లు మనం చూస్తున్నాం. ఒక్కతే ప్రార్థన చేసింది గమనించాలా. ఎంతమంది ఉన్నారు మందిరంలో? ఊహించండి, ఏలి ఉన్నాడు, ఆయన 2 కుమారులు ఉన్నారు, ఒఫ్ని, ఫినెహాస్, వారికి ఒక్కొక్క భార్య. అంటే కనీసం వీళ్ళు 5 మంది ఉన్నారు. వీళ్ళ ఇంట్లో నుండి 3, ఎల్కనా, హన్నా, పెనిన్నా. మొత్తం ఎంతమంది ఉన్నారు? 8 మంది కనీసం ఉన్నారు అనుకోండి. ఇంకా చాలా మంది ఉండి ఉండొచ్చు. 8 మందిలో ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? హన్నా ఒక్కతే ప్రార్థన చేస్తుంది. మిగతా 7 మంది ఏమైపోయారు? బహుశా వాళ్ళు వేరే పనుల్లో బిజీగా ఉన్నారేమో, లేదా బయటికి వెళ్ళారేమో, సైట్ సీయింగ్ ఏమో, మనకేమో తెలియదు. ఇక్కడ ఏం రాయబడింది? ఒక్కటే ప్రార్థన చేస్తున్నట్లుంది. పోనీ ఆమె ఎవరి దగ్గరికైనా వెళ్ళి అక్క మన ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకుందామా అని పిలవటానికి కూడా ఎవరు ఆమెకి సహాయంగా వచ్చినట్లు లేదు. ఇద్దరు కలిసి ప్రార్థన చేసినట్లు ఈ వాక్యంలో మనం చూడము. ప్రతి సంవత్సరం వస్తున్నావు కదక్క, బలర్పిస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదు, ఈ సంవత్సరం నేను కూడా నీతో ఏకీభవించి ప్రార్థన చేస్తున్నా అని ముందుకు వచ్చిన వారు లేరు. బహుశా మనం దేవుని యొక్క మందిరావడంలో లేదు, మన ప్రాంతాల్లో ఉన్నప్పుడు, మన సమస్యలు మనం ఎదుర్కొంటున్నప్పుడు మనతో కలిసి ప్రార్థన చేస్తున్నా అని వచ్చి ఏడ్చేవాళ్ళు అర్థంగా ఉండొచ్చు. ఏమి బాధపడవలసిన అవసరం లేదు. నా చుట్టూ ఉన్న సమస్యలన్నిటికీ నా ఒక్క ప్రార్థన పరిష్కారం చూపిస్తుందా? బహుశా భార్య భర్తలు పిల్లలు ఉన్నారనుకోండి, ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, ఉదయం నుండి సాయంకాలం దాకా ఆఫీసులో పనిచేసి వచ్చారు, సాయంకాలం అయిపోయింది, ఇద్దరు వంట పనులు అది చేసుకున్నారు, సాయంకాలం 6, 7 అయిపోయింది, అంతదాకా పిల్లలు హోంవర్క్ అది చేసుకున్నారు. 7 గంటలకి తర్వాత తల్లి చెప్పింది పిల్లలు రైతు చాపై మనం కుటుంబ ప్రార్థన చేసుకుందామని చాపేసరి కుటుంబ ప్రార్థన చేసుకోవడానికి ఆరంభించినారు. అప్పుడు భర్త అక్కడికి వెళ్ళి డ్రెస్ వేసుకుంటున్నాడు. ఏంటండి డ్రెస్ వేసుకుంటున్నారంటే ఇందాక ఫోన్ వచ్చింది, చాలా అర్జెంట్ పని ఉందంటే బయటికి వెళుతున్నా. అదేంటండి ఇంతదాకా ఖాళీకి కూర్చున్నారు, ఇంతదాకా వెళ్ళొచ్చిండొచ్చుగా. కుటుంబ ప్రార్థన చేసుకుందామని చాపేసినప్పుడే నీకు బయట పని గుర్తొస్తుందా? ఇంతదాకా నీకు గుర్తు రాలేదా? ఆయన ఎంత మంచోడంటే ఇంకేం చెప్తాడో, నేను వెళుతున్నాను, బాగా చాలా ఆలస్యం అవుతుందేమో, మీరు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకొని భోంచేసి పండుకోండి. ఇవి కొంతకాలం ప్రార్థన చేస్తుంది, పిల్లలతోన అలాగే లాక్కొని వచ్చి ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఈయన ప్రార్థనలో సహకరించట్లేదే, నేను ఒక్కదాన్ని ఎంతకాలం ప్రార్థన చేయాలా? ఈ సమస్యలన్నిటికీ నేను ఒక్కదాన్ని చేసే ప్రార్థన సరిపోతుందా?
కనుక నేను ఇంకేం ప్రార్థన చేయలేలే. పిల్లలు అనుకుంటారు, మమ్మీ డాడీ ఎంత మంచివాడు, ఎప్పుడు బయటికి వెళ్తాడు చూడు, మేము కూడా బయటికి వెళ్తే ఎంత బాగుంటుంది, నువ్వే ఎప్పుడు ప్రార్థన అంటావు, బైబిల్ స్టడీ అంటావు, పాటలు అంటావు, ఫ్యామిలీ ప్రేయర్ అంటావు, మందిరం అంటావు, సండే క్లాస్ అంటే ఎప్పుడు ఇదేనా, రెస్టే లేదు. పిల్లలు నీ వల్ల విసిగిపోయారేమో, భర్త నీ వల్ల విసిగిపోయాడేమో, కానీ నీ జీవితంలో నువ్వు ఆరంభించిన ప్రార్థన అనే యజ్ఞము జవాబు వచ్చేదాకా మానివేయవద్దు. ప్రభుకు స్తోత్రాలు. ఏ స్త్రీ అబలైనా సరే దేవుని మందిరం రావడంలో నిలిచిండి ప్రార్థన చేయటానికి పూనుకుంది. బహుశా అనుకుని దేవుని నేను ఒక్కదాన్ని ప్రార్థన చేస్తే నాకేం జవాబు వస్తుంది? బైబిల్ చరిత్రలో అలా ఒక్కళ్ళని ప్రార్థన చేశారా? అబ్రహాం ఒక్కడే సొదొమ గొమొర్రా కొరకు ప్రార్థన చేయలేదా? మోషే ఒక్కడే ఇశ్రాయేలును కాపాడమని ప్రార్థన చేయలేదా? సమూయేలు ఒక్కడే సౌలు కొరకై ప్రార్థన చేయలేదా? దావీదు ఒక్కడే దేవుని ప్రజలైన వారి కొరకై ప్రార్థన చేయలేదా? సొలొమోను ఒక్కడే దేవుని మందిర ప్రతిష్ఠ కొరకై ప్రార్థన చేయలేదా? ఎజ్రా ఒక్కడే దేవుని ప్రజలైన వారి కొరకై ప్రార్థన చేయలేదా? నెహెమ్యా ఒక్కడే దేవుని ప్రజలైన వారి కొరకు ప్రార్థన చేయలేదా? దానియేలు ఒక్కడే దేవుని ప్రజలైన వారి కొరకు ప్రార్థన చేయలేదా? యేసు ప్రభు ఒక్కడే దేవుని ప్రజలైన వారి కొరకు ప్రార్థన చేయలేదా? పేతురు ఒక్కడే దేవుని ప్రజలైన వారి కొరకు ప్రార్థన చేయలేదా? సౌలు ఒక్కడే దేవుని ప్రజలైన వారి కొరకు ప్రార్థన చేయలేదా? భక్సింగ్ గారు ఒక్కడే దేవుని ప్రజలైన వారి కొరకు ప్రార్థన చేయలేదా? నీ ఒక్క ప్రార్థన చరిత్రను మారుస్తుంది. నీ చుట్టూన్న వాళ్ళు నీతో ప్రార్థనలో సహకరించకపోవచ్చు, పర్వాలేదు. నీ కాలేజీలో, నీవు ఉన్న ఊర్లో, ఇంట్లో, ఇరుగు పొరుగు ప్రాంతంలో నీవు ప్రార్థనకు మోకరించినప్పుడు వారు నీ నుండి దాటిపోతున్నారేమో, పర్వాలేదు. అన్న ప్రార్థన మానవ చరిత్రను మార్చివేసింది. అబ్రహాం ప్రార్థన మానవ చరిత్రను మార్చివేసింది. పౌలు ప్రార్థన మానవ చరిత్రను మార్చివేసింది. భక్సింగ్ గారి ప్రార్థన మానవ చరిత్రను మార్చివేసింది. ఈ దినం నుండి నువ్వు ఆరంభించే ప్రార్థన మానవ చరిత్రను మార్చివేస్తుంది. నీ సమస్యకు పరిష్కారం చూపిస్తుంది, నీ కుటుంబ సమస్యకు పరిష్కారం చూపిస్తుంది, నీ చేరి వచ్చే స్థానిక సంఘాన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. ఆగిపోయేవా? ప్రార్థన చేయడం మానేసేవా? ఇంకెంతకాలం చేయలే ప్రభువా? ప్రార్థించి ప్రార్థించి ఏడ్చి ఏడ్చి నా కళ్ళల్లో నీళ్ళన్నీ కారిపోయి నా కళ్ళు కందిపోయాయి, ఆవిరైపోయాయి. ఇంకెంతకాలం ఏడవాలా? దేవుని మంది రావడంలోనికి వచ్చినప్పుడు నువ్వు ఒక్కదానివే ప్రార్థన చేయాలంటే బహుశా నీకు కష్టమేమో. ఎందుకని? మనం సంఘజీవులం కలిసి ప్రార్థన చేస్తే మనకి ఎక్కువ భారం వస్తుంది. ఒక్కళ్ళే చేయాలంటే బహుశా భారం తగ్గుతుందేమో. ఈ స్త్రీని మనం గమనించాలి. ఒక్కటే దేవుని మంది రావడంలో ప్రార్థన చేయటానికి ఇష్టపడదు. దేవుడు ఆమె ప్రార్థన తృణీకరించడానికి ఇష్టపడదు. ఎంతో మంది ఆరంభం నుండి బహుశా ప్రార్థన చేస్తూ వచ్చినారేమో, ఆది కాండం నుండి. కానీ దేవుడు ఆమె ప్రార్థన కొరకే ఎదురు చూస్తున్నాడు. ప్రభువా, ఒక మగబిడ్డను నాకు అనుగ్రహిస్తే వాని తల మీదికి మంగళకత్తి రాకమునిపే రాకుండానే వాని తీసుకుని వచ్చి నీ బలిపీఠం దగ్గర ఉంచి వేస్తాను. ఇదే నా మొక్కుబడి, ఇదే నా ప్రార్థన. 350 సంవత్సరాల 15 మంది న్యాయాధిపతుల దినాల్లో దేవుని ప్రజలైన వారు చీకటిలో, ఆత్మ సంబంధమైన చీకటిలో ఉన్నారు. వారికి వెలుగు ప్రకటించే దేవుని వాక్యం వెదజల్లే ప్రవక్త ఈ భూమి మీదకి రాడా? 350 సంవత్సరాలు దేవుని ప్రజలైన వారికి సరైన న్యాయం తీర్చలేని న్యాయాధిపతులు కొంతమంది వస్తూ వచ్చినారు. ఆఖరి న్యాయాధిపతిని దేవుడు ఈ భూమి మీదకి తీసుకుని రాడా? దేవుడు బహుశా చూస్తూ వచ్చినాడేమో చరిత్ర అంతట్లో, నేను ఎవరి మీద ఆధారపడాలా? ఆ మందిరంలో చాలా మంది ఉన్నా, ఆ ఇరుగు పొరుగు ప్రాంతాల్లో చాలా మంది ఉన్నా, దేవుడు ఆధారపడటానికి మానవ చరిత్రలో అబలను ఎన్నుకున్నాడు. దేవుడు ఆ స్త్రీ ప్రార్థన మీద ఆధారపడటానికి ఇష్టపడ్డాడు. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు భూమి మీద పాపాత్ములైన మానవుల మధ్యలో కార్యం చేయాలంటే, సమయాలు రావాలంటే దేవుడు అబల ప్రార్థన మీద ఆధారపడాల్సిందే. దేవుడు మానవుడు ప్రార్థన చేయకుండా బహుశా పని చేయలేడేమో. అందుకే దేవుడు నేను ఎవరి మీద ఆధారపడాలా? నేను ఆధారపడేటట్లు ప్రార్థన చేసే స్త్రీలు ఎవరైనా యెహోషామాలో ఉన్నారా? నేను ఆధారపడేటట్లు పాటలు పాడేవాళ్ళు యెహోషామాలో ఎవరైనా ఉన్నారా? నేను ఆధారపడేటట్లు సండే క్లాస్ పరిచయం చేసేవాళ్ళు యెహోషామాలో ఎవరైనా ఉన్నారా? నేను ఆధారపడేటట్లు యెహోషామా మంది రావడంలో పరిచర్య కార్యక్రమాలు ముగించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బహుశా దేవుడు చూస్తుండగా అన్నలాంటి మనము ఆయనకు కనబడదముగా. సాధారణంగా తల్లిదండ్రులైన వారు 9 నెలలు మోసి బిడ్డను భూమి మీదకి తీసుకుని వచ్చిన తర్వాత ఆ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల మీద ఆధారపడితే ఎంతో ముద్దబ్బా, నా పిల్లవాడు నా మీదే ఆధారపడతాడు. వాడు పెరిగి పెద్దవాడు అయిపోయిన తర్వాత
తల్లిదండ్రులు వాని మీద ఆధారపడాలని. మా దగ్గర కానీ సేవకుల దగ్గర కానీ ఎవరైనా సలహాకి యవనస్తులు వచ్చినప్పుడు, బ్రదర్ నాకు ఈ సమస్యలు ఉన్నాయి ప్రార్థన చేయండి అంటే మేమేం చెప్తాం? సరే ప్రార్థన చేస్తాం, నువ్వు దేవుని మీద ఆధారపడు. మంచిది, అది మొదటి మైలు. దేవుని మీద నువ్వు ఆధారపడ్డావు, ఎంతకాలం దేవుని మీద ఆధారపడతావు? దేవుడు కూడా నీ మీద ఆధారపడతాడని నీవు అనుకోవట్లేదా? 9 నెలలు మోసిన కన్న తల్లే నువ్వు పెద్ద అయిన తర్వాత నీ మీద ఆధారపడాలని కోరుకుంటున్నప్పుడు, నీ కొరకై సిలువలో ప్రాణం పెట్టి మరణించిన లోక రక్షకుడు నీ వయసు గతించే కొలది నీ మీద ఆధారపడాలని కోరుకోండి. న్యాయమా? యెహోషాములో నేను ఆధారపడటానికి యవనస్తుడు ఎవరైనా ఉన్నారా? యెహోషాములో నేను ఆధారపడటానికి స్త్రీ ఎవరైనా ఉన్నారా? యెహోషాములో నేను ఆధారపడటానికి పాటలు పాడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? యెహోషాములో నేను ఆధారపడి పరిచర్య జరిగించడానికి ఎవరైనా కనిపిస్తున్నారా? బైబిల్ చరిత్రలో దేవుడు అవ్వ యొక్క ప్రార్థన మీద ఆధారపడినట్లు వాక్యంలో లేదు. దేవుడు శారా ప్రార్థన మీద ఆధారపడినట్లు వాక్యంలో లేదు. దేవుడు రిబ్కా ప్రార్థన మీద ఆధారపడినట్లు వాక్యంలో లేదు. దేవుడు రాహేలు ప్రార్థన మీద ఆధారపడినట్లు వాక్యంలో లేదు. దేవుడు అబల ప్రార్థన మీద ఆధారపడ్డాడు. దేవుడికి ఇది నన్ను ఆధారపడదగిన మనుషులకు కావాలా? నువ్వెంతకాలం దేవుడి మీద ఆధారపడతావు? పోయిన సంవత్సరం దాకా ఇంకా ఆధారపడ్డావు, ఇది మొదలుకొని తీర్మానం చేసుకో, దేవా నా మీద నువ్వు ఆధారపడిదిగో నేనున్నాను. నీవు ఆధారపడినదగిన వ్యక్తి అనంతపూర్లో, రామచంద్ర నగర్లో, జోషామ మందిరంలో నేనున్నాను. ఈ మాట నువ్వు చెప్తే ఎంత బాగుండు. దేవుడు ఆ స్త్రీ ప్రార్థన మీద ఆధారపడ్డాడు. ఆ స్త్రీ గర్భాన్ని కనికరించినాడు, బయటికి సమూయేలుని తీసుకొని వచ్చినాడు. కారణం ఏంటి? ఆ సమూయేలు ద్వారా ఆ ప్రజలకు వాక్యం ప్రకటించడం మాత్రమే కాదు, దాని మొదలుకొని బెర్షెబా దాకా దిక్కులు ప్రకటిల్లేటట్టు దేవుని యొక్క వాక్యం ప్రకటించే ధీరోదత్తమైన ప్రవక్త మాత్రమే కాదు దేవుడికి కావాల్సింది, దావీదును అభిషేకించేవారు కావాలి. దావీదులో నుండి నిన్ను నన్ను ప్రేమించే లోకరక్షకుడి భూమి మీదకి రావాలా? నిన్ను నన్ను ప్రేమించే లోకరక్షకుడి భూమి మీదకి రావాలంటే దావీదు మీద అభిషేకం రావడానికి సమూయేలు రావాలంటే హన్నాలు దేవుని మంది రావడంలో కన్నీటి ప్రవాహముతో నింపేవారు దేవుడికి కావాలి. ఈ దినాన మన పరిస్థితి లాగుంది. రోజులు గడుస్తున్న కొలది మనం దేవుని మీద ఆధారపడడంలోనే సరిగిపోకుండా దేవుడు మన మీద ఆధారపడితే ఎంత బాగుంది. చరిత్రను తిరిగి రాయటానికి దేవుడి స్త్రీ యొక్క ప్రార్థన వాడుకోవటానికి ఇష్టపడ్డాడు. నన్ను గణపరచు వారిని నేను గణపరచు. దేవుడి ప్రార్థనను ఆధారం చేసుకుని సమూయేలుని భూమి మీదకి పంపించినాడు. సమూయేలు సౌలును ఇశ్రాయేలు మొదటి రోజున అభిషేకించినాడు. లోక రక్షకుడని యేసుక్రీస్తు ప్రభు వచ్చే దావీదు వంశాన్ని ఆయన అభిషేకించాడు. 2 గ్రంథాల్లో మన కొరకు రాసి పెట్టాడు. ఇప్పుడు కనీసం ఏ మందిరంకి వెళ్ళినా ఖచ్చితంగా ఒక హన్న, ఖచ్చితంగా ఒక సమూయేలు ఉంటారు. ప్రపంచ జనాభా కనీసం 6 బిలియన్లు అయితే 3 బిలియన్ల ప్రజలు క్రైస్తవులు ఉన్నారు. 3 బిలియన్ల ప్రజలు ఎన్ని కోట్ల మంది హన్నాలు ఉన్నారు, ఎన్ని కోట్ల మంది సమూయేలు ఉన్నారు. ఈ అనంతపురంలో 1000 మంది ఉండే దగ్గరే కనీసం ఒక సమూయేలు, ఒక హన్నా ఉంటే 3 బిలియన్ ప్రజలు ఉండే వారి మధ్యలో ఎంతమంది హన్నాలు ఉంటారు, ఎంతమంది సమూయేలు ఉన్నారు? హన్నా శరీరం మంట కలిసింది, సమూయేలు శరీరం మంట కలిసింది. వారి జీవితాలు ఈ దినానికి మనతో మాట్లాడుతూ ఉన్నాయి. నన్ను గణపరచు వారిని నేను గణపరచదును. మన శరీరాలు మంట కలిసిపోయినా, మన జీవితాలు మంట కలిసిపోయినా వారి యొక్క క్రైస్తవ త్యాగము తరతరములో మాట్లాడేటట్లుండాలా. న్యాయాధిపతుల దినాల్లో, ఇశ్రాయేలీయుల మధ్య చీకట్లో ఉన్న దినాల్లో ఓ చిరు దీపం వలె కడుపు మండిపోయి కుమారుడు లేకుండా షిలోహులోని మందిరంలోకి వచ్చి మానక ప్రార్థన చేసి కన్నీళ్లు విడిచిన స్త్రీ యొక్క వ్యక్తిగత సమస్య తీరిపోయింది, కుటుంబ సమస్య తీరిపోయింది, దేశం యొక్క సమస్య తీరిపోయింది. దేవుడి యొక్క సమస్య ఏంటి? లోకరక్షకుడి భూమి మీదకి రావటానికి అభిషేకించే ప్రవక్త రావాల్సిన సమస్య కూడా తిరిగిపోయింది. చరిత్ర మార్చబడింది. సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము లేకపోతే ఇక సమూయేలు గ్రంథాన్ని మనం ఊహించుకోలేం. సమూయేలు మొదటి గ్రంథం రెండో గ్రంథము లేకపోతే ఇక దావీదు ఎక్కడా? ఇక దావీదే మనకు తారసపడకపోతే మనకు నిరీక్షణ యేసు ప్రభువులు ఎక్కడుండేది? దైవమా, ఇది ఏమి ప్రేమ! ఓ పాపాత్ముడైన మానవుడు పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలోనికి వచ్చి
హృదయాన్ని పిండుకొని నీ సన్నిధిలో చేతులెత్తి విజ్ఞాపన చేసినప్పుడు వ్యక్తిగత సమస్యను పరిష్కరించి, కుటుంబ సమస్యను పరిష్కరించి, సంఘ సమస్యను పరిష్కరించి, దేశ సమస్యను పరిష్కరించి, తరతరాలు నిలిచిండే ఆశీర్వాదాన్ని దేవుడు భూమి మీదకి తీసుకుని రాగలిగితే, ఇది మనం కూడా తగ్గించుకొని దేవుని మంది రావడంలోనికి వచ్చి చేసే విజ్ఞాపనను బట్టి దేవుడు ఇలాంటి ఆశీర్వాదాన్ని భూమి మీదకి తీసుకుని రాడా? నన్ను గణపరచు వారిని నేను గణపరిచేదను. మొదటి నియమం ఏంటి? శాంక్చురీ, దేవుని మందిరం. రెండవ నియమం ఏంటి? సబ్మిషన్, విధేయత. మూడవ నియమం ఏంటి? సప్లికేషన్, ప్రార్థన. సరే, నాలుగోది మనం చూసి ముగించడానికి ప్రయత్నిస్తాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 28వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. సాక్రిఫైస్, త్యాగము, అర్పణ. దేవుడు కరుణించినాడు. ఈ స్త్రీ గర్భంలో నుండి సమూయేలును బయటికి తీసుకుని వచ్చినాడు. ఇప్పుడు ఎల్కనా పిలుస్తున్నాడు. ఏంటమ్మాయి, ప్రతి సంవత్సరం మనం మందిరానికి వెళ్తున్నాం కదా, ఈ సంవత్సరం కూడా నువ్వు రెడీ అయ్యావా? ఈ సంవత్సరం నేను రావట్లేదు. అదేంటి, ఇంతదాకా ఖాళీగా ఉన్నప్పుడు అంతా వస్తానన్నా, ఇప్పుడు కొడుకుని కానీ వెంటనే రావట్లేదు అంటున్నావు ఏంటి? భక్తి తగ్గిపోయిందా? తగ్గిపోలేదు, ఇంకా పెరిగింది. మరి ఎందుకు రావట్లేదని? నేను ఖాళీ చేతులతో ఇంతదాకా దేవుని మందిరంలోకి వచ్చినాను, ఇప్పుడు నిండైన చేతులతో వస్తున్నాను. ఇంతకుముందు ఈ చేతులెత్తి ప్రార్థన చేశాను, ఇప్పుడు ఈ చేతులెత్తి దేవునికి అర్పణ ఇయ్యబోతున్నాను. అది ఈ సంవత్సరం కాదు, పిల్లవాడు పాలు ఇచ్చిన తర్వాత ఒకేసారి నేను అక్కడికి వస్తా. సాధారణంగా యూదుల పిల్లలకి కనీసం 3 సంవత్సరాలు పాలు దాపించేవాళ్ళంట. కొంతమంది సామర్థ్యం కలిగిన వాళ్ళు 5 సంవత్సరాలు పాలు దాపించేవాళ్ళంట. కనుక బహుశా 3 సంవత్సరాలు పాలు దాపించి సమూయేలుని తీసుకెళ్ళిందో, 5 సంవత్సరాలు పాలు దాపించి ఆగిపోయిన తర్వాత సమూయేలుని తీసుకెళ్ళిందో మనకు తెలియదు. మొత్తానికి సమూయేలుని తీసుకుని వెళ్ళి అక్కడ అర్పించి. అనేక సందర్భాల్లో మనం చాలాసార్లు మొక్కుంటాం కానీ, మొక్కుబడి చేస్తాం కానీ, ప్రభువా నువ్వు నాకు ఇది ఇస్తే నేను ఇచ్చేస్తాను నాయన. కానీ మనం మొక్కుబడు దేవుడు బహుశా ఆయనకు ఉన్న మంచి లక్షణం ఏంటంటే, మనం ఏం చెప్పినా ఆయన నమ్ముతా ఉంటాడు. ఎందుకంటే ఆయన స్వభావమే నమ్ముట. అందుకే మనం చెప్తాం, ప్రభువా ఈ నెల నాకు ఉద్యోగం ఇస్తే మొదటి జీతం అంతా నీకే నాయన. దేవుడు తన విశ్వాసతను బట్టి నీకు ఉద్యోగం ఇచ్చినాడు, కానీ నీకు మొదటి నెల జీతం ఇవ్వడానికి చాలా కష్టమైంది. ఎందుకంటే కొత్త స్థలం కదా, ఇంటి బాడుగా, ఇంటి అడ్వాన్సు, నువ్వు సెటిల్మెంట్, బట్టలు పట్టించుకోవాలా, బండి తీసుకోవాలి. అందుకే అప్పుడు ఏం చెప్తావు, ప్రభువా మొదటి నెల జీతము 2వ నెలలో ఇచ్చేస్తానులే నాయన, 2 కలిసి. దేవుడు నమ్ముతాడు, 2వ నెల కూడా నీకు ఇంకా పొడిగిస్తున్నాడు. అప్పుడు నువ్వేం చెప్తావు, ప్రభు ఇవన్నీ కలిసి 3వ నెలలో ఇస్తాను నాయన. 3వ నెలలో ఏం జరుగుతుంది, బహుశా పిల్లలు అది మే జూన్ ఏమో పిల్లలు స్కూల్కి వెళ్ళాలా, ఫీజులు, తర్వాత వాళ్ళకి కావాల్సిన బట్టలు, స్కూల్ డ్రెస్ అది ఇదని తీసేసి అయిపోయింది. అప్పుడు ఏం చెప్తావు, ప్రభువా 4వ నెలలో ఇస్తాను నాయన. 4వ నెలలో బంధువులు వచ్చినారు, అటు ఇటు తిరిగేశారు, ఖర్చులంతా అయిపోయింది. దేవుడు ఇంకా నమ్ముతాడు. అప్పుడు ఏం చెప్తావు, ప్రభు అన్ని కలిసి 6వ నెలలో ఇస్తానులే నాయన. అప్పుడు నువ్వు ఎక్కడికి పోయింటావు, హాస్పిటల్లోకి వెళ్ళింటావు, అపోలోకి. అప్పుడు విజ్ఞాపన చేసి, దేవుడా నేను నీకు ఇయ్యాలని అనుకున్నాను కానీ ఇవన్నీ వచ్చినా నీకు తెలియదు, నువ్వు ఎంతో మంచివాడు కదా, అన్నీ మాఫీకరు. వచ్చిన తర్వాత మళ్ళా చూస్తా. వచ్చి మనం అలాగే చేస్తాం. అన్న అలాంటిది కాదు, నువ్వు నాకు కుమారుని ఇస్తే వారిని తీసుకొని వచ్చి నీ బలిపీఠం దగ్గర. దిస్ ఇస్ నాట్ ఎ జోక్, దిస్ ఇస్ నాట్ ఈజీ, దిస్ ఇస్ నాట్ లైట్, దిస్ ఇస్ ట్రెమెండస్ సాక్రిఫైస్. కానీ నీ గర్భానికి అంతు లేని ఆశ ఉంటుంది. సొలొమోను రాస్తూ వచ్చినాడు, అలాంటి గర్భము కనక కుమారుని కంటే ఆ కుమారుని తీసుకుని పోయి దేవుని బలిపీఠం దగ్గర ఉంచాలంటే ఎంత కష్టము. అదొక దేశం పేరు ఇంగ్లాండ్. నాన్న పాస్టర్ గారు ఇలాగ ఆదివారం ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ఏంటి అనౌన్స్మెంట్ అంటే, చైనా దేశంలో పరిచయం చేయటి కొరకే మిషనరీస్ కావాలంట. ఆవిడ పరిచారకుడు ఇన్విటేషన్ ఆహ్వానాన్ని పంపించినాడు. కనుక మీరులో ఎవరు చైనా పరిచారకులుగా మిషనరీస్గా వెళ్ళాలని ఉన్నారు, వారు మీటింగ్ అయిపోయిన తర్వాత వచ్చి కలవండి అన్నారు. అందరు చాలా సంతోషంతో చాలా మంది యవనస్తులు చేతులు ఎత్తారు. వాడు పాస్టర్ గారు మెల్లుగా ఒక షరతు చెప్పాడు. అక్కడ మిషనరీగా వెళ్ళే వాళ్ళకు ఒక షరతు ఏంటంటే, వెళ్ళిన తర్వాత ప్రాణాలతో తిరిగి బయటకు వచ్చేది ఉండదు, అసాక్షులుగా మార్చబడాలి.
అలా సిద్ధంగా ఉన్నవారు మాత్రమే చైనాకి మిషనరీకి వెళ్ళాలి. ఆ దినాల్లో సంగతి ఇప్పుడు కాదు. చాలా మంది నిరుత్సాహపడి ఆగిపోయారు. అయితే ఒక విధురాలు ఉండేది. ఆమెకు భర్త ఉన్నప్పుడు దాదాపు 5 మంది కూతుళ్ళు ఉన్నారు. ఆమె పాస్టర్ గారి దగ్గరికి వచ్చి చెప్పింది, పాస్టర్ గారు, ఇదిగో దేవుడు నాకు 5 మంది కూతుర్ని ఇచ్చినాడు, వీరందరినీ చైనా దేశం కొరకు నేను పంపిస్తా. అటు పాస్టర్ గారు చెప్పారమ్మా, అందరూ వద్దులే, ఒక్కళ్ళని మాత్రం పంపించి. సరే, మొట్టమొదటి పెద్దవాడిని చైనా దేశానికి పంపించినారు. కొంతకాలం పరిచయం చేసింది. ఆ మిషనరీతో పాటు ఉండి, చైనాలో ఇంతకుముందు ఉన్న మిషనరీతో పాటు ఆమె ప్రభు కొరకు సాక్షి. ఆమె దేహాన్ని అనగా ఈ బాడీని ఇంగ్లాండ్ దేశానికి పంపించినారు, సమాజ్ చేసినారు. రెండో కూతుర్ని మళ్ళా చైనాకి పంపించింది. ఆమె కొంతకాలం ప్రభు కొరకు జీవించింది, సాక్షిగా చేయబడింది. తిరిగి ఆమెను ఇంగ్లాండ్ దేశం సమాజ్ చేశారు. మూడో కూతుర్ని పంపించినారు, తిరిగి ఆమె సాక్షిగా చేయబడింది వచ్చింది. ఇప్పుడు 4వ కూతుర్ని పంపించినారు. ఆమె కూడా సాక్షిగా చేయబడింది, తిరిగి వచ్చింది. ఆ తిరిగి వచ్చినప్పుడు ఇలాగ సంఘంలో లేదా చర్చిలో అందరి ఎదుట ఆ సాక్షి అయిన 4వ కూతురు శవాన్ని ఉంచినారు. పాస్టర్ గారు ఏం చెప్పాలో ఆయనకి తోచలేదు గనక ఆయన కుమిలిపోతూ ఏదో దేవుని గురించి కొన్ని 2 మాటలు చెప్తూ ఉన్నాడు. అందులోకి చేరి వచ్చిన ప్రజలంతా చూస్తుండగా ఆ ఉన్న పాటన బిగ్గరగా ఏడవడం ఆరంభించింది. బిగ్గరగా ఏడుస్తున్న ఆ స్త్రీని వెళ్ళి ఎవరు ఆదరించగలరు? 4 కూతుర్లను దేవుని బలిపీఠం మీద సజీవ బలియాగంగా అర్పించిన స్త్రీని ఆదరించాలంటే 5 మంది కూతుర్లను అర్పించిన వాళ్ళు మాత్రమే ఆదరిస్తారేమో. ఇంక మిగతా వాళ్ళు ఎవరు ఆదరిస్తారు? కనుక ఎవరికి చేతగాలేదు. ఎందుకో ఆమె దగ్గరికి వెళ్ళారు. అలాగే మూగి మాటలతో ధైర్యం చెప్పారు, అక్క ధైర్యం తెచ్చుకోండి, ఏడ్చొద్దని. అలాగే చెప్తుంటే ఆమె ఇంకెక్కువ ఏడుస్తుంది. ఫాస్ట్ వాక్యం చెప్పడం ఆమె ఆపేశాడు. అందరూ ఆమె దగ్గరికి వెళ్ళారు. అక్క ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు. ఏం చెప్తావు అక్క? 4 కూతుర్ని నీవు దేవుని సన్నిధిలో బలిపీఠం మీద ఉంచినావు అని వేరే వాళ్ళే జవాబు చెప్తున్నారు. అప్పుడు ఆమె చెప్పడం ఆరంభించింది, నేను ఎందుకు ఏడుస్తున్నానంటే 4 కూతుర్లు చనిపోయినని ఏడుస్తున్నానా? పాస్టర్ గారు, మీరు నాకొక లేదా నా మనవి మీరు ఆలకించాలా. ఏంటా మనవి? తిరిగి 5వ కూతుర్ను కూడా నేను చైనా దేశానికి మిషనరీగా పంపిస్తాను. పాస్టర్ గారు చేరి వచ్చిన ప్రజలందరూ గుండెలు బద్దలైపోయాయి. ఇంకా చాలు, 4 కూతుర్ని దేవుని యొక్క బలిపీఠం మీద సజీవ బలియాగంగా అర్పించడానికి ఇష్టపడ్డ వారి సమాధులు నీ కళ్ళెదుటే ఉన్నాయి. ఇంకొక కూతురు ఉంది కదా, ఆ కూతుర్ని నీ కళ్ళెదుటే పెట్టుకో, కనీసం ఆ కూతురుని చూస్తైనా నీ జీవితాన్ని గడపవచ్చు అని పాస్టర్ గారు చేరి వచ్చిన ప్రజలు చెప్తే ఆమె లేదు, ఈ కూతురుని కూడా నేను పంపించి తీరుతాను. అమ్మా, ఈ కూతురుని దయచేసి నువ్వు ఉంచుకు, ఇంక పర్వాలేదులే, దేవుడిని త్యాగాన్ని చూచాడు అంటే అందరి ఎదురుగా ఆమె ఏం చెప్పిందో తెలుసునా? దేవాతి దేవుడు తన ఏకైక కుమారుని భూమి మీదకి పంపించడానికి వెనక తీయలేదు కనుక నా ఒక్క కూతుర్ని పంపించకుండా నేను ఎలాగో వెనక తీసి ఆ ఏకైక కూతుర్ని కూడా తను మిగిలిన కూతుర్ని చైనా దేశానికి పంపించింది. ఆ అంశము చనిపోయింది. ఆమెను కూడా హత్య చేశారు. తిరిగి ఆమె కూడా తీసుకురాబడింది. ఇప్పుడు ఆశ వర్ణించినారు. చుట్టుపక్కల ప్రజలంతా చేరి వచ్చినారు. ఈ తల్లి ఎంత దొడ్డది, తన కడపను పుట్టిన 5 మంది కూతురు దేవుని బలిపీఠం దగ్గర తెలిసి అప్పగించడానికి ఇష్టపడింది. ఎవరు ఈమెను ఆదరిస్తారు? పరలోకంలో ఏం బహుమానం దొడ్డదే అని అనుకుంటూ వచ్చినారు. ఆమె దగ్గరికి వచ్చి ఏం ఆదరించలేకపోతుంటే ఆమె ఇంకా గట్టిగా ఏడుస్తుంది. అక్క ఇంకేడ్చొద్దు ఆమెను బ్రతిమలాడుతున్నారు. ఇంకా ఏడుస్తుంది. అప్పుడు కొంతమంది పాస్టర్ గారు అడిగారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నా? ఆమె చెప్పిన జవాబేమో తెలుసా? నా గర్భాన 6వ కూతురు లేదు, నేను పరిచర్య కొరకు పంపించటానికి. నా భర్త అయినా ఉంటే ఎలాగైనా కూతుర్ని కని పంపించాలని అనుకున్నాను. నా భర్త కూడా చనిపోయాడు. నేను 5 మందినే కన్నానే, 6వ కనుకనింటే ఎంత బాగుండు. తన జీవితం అంతటిని బలిపీఠం మీద పణంగా పెట్టుకొని దేవుని యొక్క అక్కర కొరకై ముందుకు దూసుకొని పోయిన ఆ సహోదరి అంతటితో ఆగిపోలేదు. పాస్టర్ గారు అన్నారు, అమ్మా నీ అక్కర దేవుడికి తెలుసు కనుక నీకు 5 మందిని ఇచ్చినాడు, ఇంక చాలు. ఆమె చెప్పింది, లేదు, నేను కూడా చైనా దేశానికి వెళ్తా. నా కూతుర్లు ఎక్కడైతే ప్రభు కొరకు హత్య చేయబడ్డారు, నేను నా రక్తం కూడా అదే దేశంలో ఒలికించబడును గాక. వద్దు వద్దు వద్దు. విశ్వాసులంతా ఆమె చుట్టుముట్టారు. ఆమె తీర్మానాన్ని వారు కాదని లేకపోయారు. ఆమె చైనా దేశానికి వెళ్ళింది. దేవుని వాక్యం ప్రకటిస్తుంది, ఎక్కడైతే ఆమె కూతుర్లు ఏకరీతిగా ఉన్న పాటున గన్ షాట్కి అనగా తుపాకీ గుండ్లకు బలైపోయారు,
అదే స్థలంలో ఆమె ఒక గదిలో ఉండి దేవుని యొక్క పరిచర్లో పాలు పొందుతుంది. మంకి క్యాప్లు వేసుకున్న దుండగులు AK-47 తీసుకొని ఆ లోపలికి వచ్చారు. హ్యాండ్స్ అప్, చేతుల పైకెత్తు. చేతులు అలాగ పైకెత్తింది. ఆమె కళ్ళలో కళ్ళు పెట్టి వాళ్ళు చూస్తూ ఆగిపోయారు. కాల్సండి, నేను ఇక్కడే ఉన్నా. కాల్సండి, నేను ఇక్కడే ఉన్నా. ఆ మాట వారి హృదయాన్ని బద్దలు చేసింది. ఇంతదాకా ఎవరు మమ్మల్ని కాల్చండి అని చెప్పలేదే. అటు ఇటు తప్పించుకోవడానికి ప్రయత్నం చేసేవారే, పరుగులు తీసేవారే. ఈమె కాల్చండి అంటుంది ఏంటి? అప్పుడు ఆమె చెప్పింది, నన్ను కాల్చండి. వాళ్ళు అన్నారమ్మా, నువ్వెందుకు మా చేత కాల్పించుకోవాలని అనుకుంటున్నావు? మీరు కాల్చాలని వచ్చారు కనుక. లేదు, మేము ఇప్పటికే 5 మంది యవ్వన అమ్మాయిలు పెళ్లి కాని వాళ్ళని మేము కాల్ చేశాం. ఆ 5 మంది మీరు కాల్ చేసిన అమ్మాయిలు నా కూతుర్లే. వారి గుండెలు పగిలిపోయాయి. 5 మంది కూతుర్ని కాల్ చేసిన కిరాతకులు ఎదురు నిలబడితే కాల్చివేయండి అంటావు కదా తల్లి. ఇది ఏమి ప్రేమ? ఈ దేశానికి వచ్చావా? ఈ ఇంటికి వచ్చావా? మా ఎదురుకు నిలబడుతున్నావా? మమ్మల్ని నీవు కాల్చి చంపాలా? మమ్మల్ని నీవు శిక్షా విధిలోనికి పంపించాలా? కానీ కాల్చండి అంటున్నావే. ఏమి తెలిసి ఈ దేశానికి వచ్చావు చెప్పు. నన్ను ప్రేమించి నా కొరక యేసుప్రభు శిలువలో కాల్చబడ్డాడు. అందుకే ఆ ప్రేమ నన్ను బలవంతం చేసి ఇక్కడికి తీసుకొని వచ్చింది. నన్ను కాల్చండి. ఆమె పాదాలు వాళ్ళు పట్టుకున్నారు, ఆమె చేతులు పట్టుకున్నారు, ఆమె గడ్డం పట్టుకున్నారు. అమ్మా, మమ్మను క్షమించు. ఈ చేతులు అమాయకమైన యవ్వనస్తుల జీవితాన్ని కాల్చి వేశాయి. ఇప్పుడు మేము వారిని తీసుకొని రాలేము. మమ్మను క్షమించు, మమ్మను క్షమించు. వారిని లేపు కూర్చోబెట్టింది. యేసు ప్రభుని గురించి వారికి వాక్యం చెప్పింది. వారు తుపాకులు పడేశారు, మంకి క్యాప్స్ పడేశారు. ఆమెతో పాటు రక్షణానందంలోనికి వచ్చి పరిచర్లో పాలు పొందినారు. ఆ 3 యవనస్తులు ఆమె ఆత్మీయ కుమారులుగా మార్చిపోయారు. చైనా దేశము ఆ 5 మంది కుమార్తెల రక్తపాతం మీద ఆధారం చేసుకుని దేవుడు గొప్ప ఉద్యమాన్ని భూమి మీద తీసుకుని వచ్చి, నన్ను గణపరచు వారిని నేను గణపరచను. దేవుని అక్కర ప్రపంచంలో ఎంతో ఉంది, విశాలంగా కనిపిస్తుంది. ఈ అక్కర కొరకై ప్రభువా నేనున్నాను, ఇదిగో నేనున్నాను, ఇదిగో నేనున్నాను అన్న దేవుని అక్కర చూచింది. మూడు 350 సంవత్సరాలుగా చీకట్లో అలమటిస్తున్న ప్రజలకు దేవుని వాక్యం అనే వెలుగును తీసుకుని వచ్చే ప్రవక్త ఎక్కడ? నా గర్భము ఖాళీగా ఉన్నా పర్వాలేదు, దేవుని ఇల్లు ఖాళీగా ఉండకూడదు గాక. నాకు కుమారుడు లేడని అవమానం వచ్చినా పర్వాలేదు, దేవుడికి ప్రవక్త లేడని అవమానం దేశం మీద రాకుండాను గాక. తన అక్కర కంటే దేవుని అక్కర ఉన్నతమైనదిగా ఎంచింది. అందుకే నా కుమారుని తీసుకుని వచ్చి దేవుని మందిర రావడంలో విడిచింది. నాకు కాదు యెహోవా, నాకు కాదు, నీ నామమునకే మహిమ కలుగును గాక. నీకు ప్రవక్త లేడు ఈ దేశంలో అనే పేరు రాకుండాను గాక. నీకు లేడంటే అవమానం నేనెలాగ భరించగలను? నీ ఇల్లు ఖాళీగా ఉందంటే నేనెలాగ భరించగలను? చీకటి అలముకొని ఉందంటే నేనెలాగ భరించగలను? నేనొక్కదానినే ఈ భూమి మీద పుట్టి పెరిగింటి దాకా వచ్చాను. నేను ఇలాగే నాశనమైనా పర్వాలేదు, కానీ నీకు ప్రవక్త ఉండాలా, నీకు ప్రజలు ఉండాలా, నీకు చరిత్ర ఉండాలా, నీకు దావీదు అభిషేకం కావాలా, నీవు లోక రక్షకు నీ భూమి మీదకి పంపించాలా, నీవు ప్రపంచానికి సువార్తను ప్రకటించే శుభగడి అని యేసుక్రీస్తు ప్రభు నీ భూమి మీదకి తీసుకురావాలా. అందుకొరకే నేనున్నాను, నన్ను అంగీకరించు. అలాంటి స్త్రీని గణపరచకుండా దేవుడు ఏదైనా ఆటంకాన్ని చూడగలడా? రక్షించబడి చాలా కాలం అయింది, సంవత్సరాలు గడిచిపోయినాయి. దేవుని ఎప్పుడైనా ఆలోచించినావా? దేవుని మందిరం ఖాళీగా ఉండేది ఎప్పుడైనా ఆలోచించినావా? దేవునికి ప్రవక్త లేదనేది ఎప్పుడైనా నీవు ఆలోచించినావా? నీ గర్భఫలము షిలోహులోని దేవుని మందిరంలో ఉంటే ఎంత బాగుండు అని అనుకున్నావా? దేవుని అక్కరలోనికి ప్రవేశించు, అప్పుడు దేవుడు నీ అక్కరలోనికి ప్రవేశిస్తాడు. తన ఒక్క కుమారుని తీసుకుని వచ్చి దేవుని బలిపీఠం మీద ఉంచింది. దేవుడు ఆమె గర్భాన్ని మూసివేయలేదు. బైబిల్లో రాయబడింది, ఆమెకు దేవుడు ఇంకా కుమారులను అనుగ్రహించాడు. ఇంతవరకు నీ సమస్య పరిష్కారం కాకుండా ఉండటానికి కారణం ఒక్కటే కావచ్చు, నీ అక్కరను గురించి ఆలోచిస్తున్నావు.
దేవుని అక్కను గురించి ఆలోచించట్లేదు. అందుకని నీ వ్యక్తిగత సమస్య అలాగే ఉంది, కుటుంబ సమస్య అలాగే ఉంది, సంఘ సమస్య అలాగే ఉంది, దేశ సమస్య అలాగే ఉంది. దేశానికి అవసరమైన ప్రవక్తను సామాన్యమైన స్త్రీ తన గర్భంలో నుండి బయటికి తీసుకొని వచ్చిందంటే నువ్వెందుకు తీసుకొని రాలేవు? దేవుని అక్కర గుర్తిస్తే ఎంత బాగుండు. పాపాత్మలమైన మన మీద ఆకాశం మహాకాశాలు పట్టుదలని దేవుడు ఆధారపడాలని కోరుతున్నాడు. ఈ మధ్యాహ్నం యెహోషామలో సంచరిస్తున్నాడు. నేను ఆధారపడటానికి స్త్రీ పురుషులు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ప్రభువా, ఇదిగో నేనున్నాను, నీవు నా మీద ఆధారపడవచ్చు అని చెప్పే మనము దేవుని సందులో యథార్థంగా ఉంటే ఎంత బాగుందో. అదొక ఊరు. 3 రోజులు పరిచయ కొరకు వెళ్ళాను. శుక్రశని ఆదివారాలు. అది జిల్లా కేంద్రము. ఆదివారం పరిచయం అయిపోయిన తర్వాత రాత్రి సాకులు బాధ్యత వహించేవారు ప్రార్థన చేసి సరే పంపించేటప్పుడు చెప్పారు కదా, మేము అక్కడ డ్రాప్ చేస్తుండే, వద్దులేండి అంకుల్, ఆలస్యమైంది కదా, మీరు రెస్ట్ తీసుకోండి, నేను ఆటోలో వెళ్తానన్నా. ఆటో వద్దులేండి బ్రదర్ అని ఒక యవనస్తుని పిలిచి ఒక మొపైడ్ ఇచ్చి పంపించినారు. ఆ యవనస్తుడు స్టేషన్ డ్రాప్ చేశాడు. అప్పటికే చాలా రాత్రి అయింది, 12 గంటలు కావస్తుంది. యవనస్తుని చెప్పాను, యవనస్తుని నువ్వు వెళ్ళిపోండి బ్రదర్, నేను ట్రైన్ వెళ్ళిపోతాను అని చెప్పాను. ఆ యవనస్తుడు వెళ్ళిపోయాడు. నా ట్రైన్ రాత్రి 12 గంటల తర్వాత ఆ ట్రైన్ వచ్చింది. నా కేటాయించిన భోగిలోకి వెళ్ళాను. అక్కడ బర్త్ చూసుకున్నాను. అక్కడ ఒక ఆయన పడుకొని ఉన్నాడు. ఆయన తట్లేపాను, సార్ ఇది నా బోతు అన్నా. ఆయన అన్నాడు, నాదేనండి ఇది, నేను ఇంకా దూరం నుండి వస్తున్నాను అన్నాడు. లేదు సార్ ఇది నా బోతు అన్నాను. కాదండి నాదే అన్నాడు. చూడండి సార్ నా టికెట్ అని టికెట్ చూపించాను. ఆయన నా టికెట్ తీశాడు, ఆయన టికెట్ నాకు చూపించినాడు. ఇద్దరు కొట్టాను మేము అనుకున్నాం. అప్పుడు నేను చెప్పాను, సార్ మీరు ఇందాక పడుకొని వచ్చారు కదా, మీరు లేచి మేలుకొని ఉంటే నేను కొద్దిసేపు పడుకుంటాను సార్ అన్న. ఆయన అన్నాడు, లేదండి నేను పడుకొని వస్తున్నాను కదా, ఈ బర్త్లు నేనే ఆక్యుపై చేస్తాను, ఇంకా బర్త్ చాలా ఖాళీగా ఉన్నాయి, టీసీని అడగండి, ఆయన మీకు బర్త్ ఇస్తాడు అన్నాడు. అంతలోకి టీసీ వచ్చాడు. టీసీ వస్తే నేను చెప్పాను, సార్ ఇద్దరికి ఒకే బర్త్ ఇచ్చారు సార్ అన్న. టీసీ అన్నాడా, ఇద్దరికి ఒకే బర్త్ ఎలాగిస్తామని, జరగదే అన్నాడు. లేదు సార్ ఇది జరిగింది చూడండి అన్న. టీసీ నా టికెట్ చూశాడు. చూసిన తర్వాత చెప్పాడు, ఈ టికెట్ నిన్నటిది అన్నాడు. అదేం సార్? రైల్వే టైం టేబుల్ ప్రకారం రాత్రి 12 గంటలు దాటితే రేపు డేట్ వేసుకోవాలా. ఆ పొరపాటు నేను చేశాను. రైల్వే కౌంటర్లో రిజర్వేషన్ ఇచ్చే క్లర్క్ పొరపాటు చేసాడో తెలియదు. ఈరోజు డేట్ వేసాడు, రాత్రి 12 గంటల తర్వాత నా ట్రైన్. నేను టీసీతో అడిగాను, చెప్పాను, మరి ఏం చేయమంటారు సార్ అన్న. అప్పుడు టీసీ చెప్పాడు, ఏం చేయడం అంటే ఏంటి, టికెట్ లేకుండా మీరు రైలు ఎక్కారు కనుక ఫైన్, మీకు బర్త్ కావాలంటే ఇంకా దానికి అవసరమైన డబ్బులు పే చేయాలా అన్నాడు. ఎంత అవుతుంది సార్ అంత అంటే, మీరు టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కారు కనుక ఫైన్ ప్లస్ టికెట్ ఛార్జీ బర్త్ అంత కలిసి ఒక 500 ఫైన్ అవుతుంది అన్నాడు. సరే బర్త్లు ఖాళీగా ఉన్నాయి, మీరు 500 ఫైన్ ఇస్తే నేను రాసిస్తా అని చెప్పాను. సరే నా దగ్గర డబ్బులు ఉన్నాయని నేను ఎదుగుతా ఉన్నా. నేను డబ్బులు తీసుకెళ్ళాను, కానీ జిల్లా కేంద్రం కనుక ఏదో టేప్స్ బుక్స్ అది ఇది కొన్ని అయిపోయినట్లున్నాయి. ఎదుగుతామంటే ఏదో 20 రూపాయలు 30 రూపాయలు చిల్లర తప్ప ఇంకేం కనిపించలేదు. అప్పుడు నాకు అనిపించింది, వచ్చి నేను 3 రోజులు ఇక్కడ పరిచయం చేశాను కదా, ఈ సంఘము నా ఛార్జీల కొరకు ఏమైనా ఇచ్చిందేమో అని జోబీలో నా సంచి ఎతుకుతా ఉన్నా, ఏమైనా కవర్ ఉందేమో అని. ఇచ్చింటేగా కవర్ ఉండటానికి, కవర్ లేదు. ఇప్పుడు అర్థమైపోయింది, నా దగ్గర డబ్బులు లేవు, కానీ ఏటీఎం కార్డు ఉంది. ఏం చేస్తాం, రాత్రిపూట రైల్లో ఏటీఎం కార్డ్స్ పెట్టుకొని. టీసీ వచ్చాడు. టీసీతో చెప్పాను, సార్ నా దగ్గర డబ్బులు లేవు అన్న. ఆయన అప్పుడు చల్లగా చావు చెప్పాడు, ఏంటంటే నెక్స్ట్ స్టేషన్లో దిగెళ్ళండి అన్నాడు. రాత్రి 1 గంటగా వస్తుంది, నెక్స్ట్ స్టేషన్లో చీకట్లు ఎక్కడ దిగి వెళ్ళాలా? ఉదయం నేను తిరుపతి వస్తేనే మళ్ళీ యూనివర్సిటీకి వెళ్ళాలి. ఆయనకి ఇంకేం చేయాలో నాకు తోచలేదు. కానీ ఒక్కటి మాత్రం నాకు ఇంకా పరిష్కారం, నెక్స్ట్ స్టేషన్లో దిగెళ్ళడం. దిగెళ్ళక మునుపు ప్రార్థన చేసుకొని దిగెడదామని అనుకున్నా. ఇంకా రైల్లో ప్రార్థన చేసుకోవడానికి మంచి స్థలం టాయిలెట్లే కదా, ఒక టాయిలెట్లోకి వెళ్ళాను, తలపేసుకున్నాను, నా షోల్డర్ బ్యాగ్ తగిలించుకున్నాను, ఇలాగ ప్రార్థన చేశాను. దేవా 3 దినాలు పరిచయం చేశాను, ఛార్జీ కూడా నోచుకోలేకపోయాను, నాకు టికెట్ చెల్లదు కనుక ఈ ప్రార్థన చేస్తున్నాను. 3 రోజులు పరిచయం చేసిన ఛార్జీ కూడా నోచుకోకపోవడం న్యాయమ్మా? అప్పుడు దేవుడు అన్నాడు, నేను 3.5 సంవత్సరాలు పరిచయం చేస్తే నాకు ఎవరు ఛార్జీకి లేదు. నీవు 3 రోజులు పరిచయం చేస్తే నీకు ఛార్జీ కావాలని కోరుకోవడం న్యాయమా? నేను 3.5 సంవత్సరాలు పరిచయం చేస్తే నాకు సరిగ్గా ఎవరు భోజనం పెట్టలేదు. నీవు 3 రోజులు పరిచయం చేస్తే నీకు భోజనం పెట్టారు కదా.
నేను 3.5 సంవత్సరాలు పరిచయం చేస్తే నాకు ఎవరు అకామిడేషన్ లేదు. నువ్వు 3 రోజులు పరిచయం చేస్తే నీకు అకామిడేషన్ ఇచ్చారు కదా. నేను 3.5 సంవత్సరాలు పరిచయం చేస్తే నన్ను ఎవరు స్టేషన్కి వచ్చి డ్రాప్ చేయలేదు. నువ్వు 3 రోజులు పరిచయం చేస్తే నిన్ను స్టేషన్కి వచ్చి డ్రాప్ చేశారు. నేను 3.5 సంవత్సరాలు పరిచయం చేస్తే సిలువ మీద నన్ను ఒంటరివాణ్ణిగా చేసి అందరూ పరిగెత్తిపోయారు. నీవు 3 రోజులు పరిచయం చేస్తే నువ్వు రైల్లో వచ్చినావు. నేను 3.5 సంవత్సరాలు పరిచయం చేస్తే నేను మధ్యాహ్నం పూట సిలువలో ఏకాగ్గా వేలాడాను. నువ్వు 3 రోజులు పరిచయం చేస్తే రాత్రిపూట రైల్లో ప్రయాణం చేస్తున్నా. నేను 3.5 సంవత్సరాలు పరిచయం చేస్తే దొంగల మధ్య వేలాడాను. నీవు 3 రోజులు పరిచయం చేస్తే ప్రయాణికుల మధ్యలో ఉన్నా. ఇప్పుడు చెప్పు, నా పరిచర్య గొప్పదా, నీ పరిచర్య గొప్పదా? ఇప్పుడు చెప్పు, నా పరిచర్య గొప్పదా, నీ పరిచర్య గొప్పదా? ఇప్పుడు చెప్పు, నా పరిచర్య గొప్పదా, నీ పరిచర్య గొప్పదా? నా గుండెలు బద్దలైనట్టు అనిపించింది. ప్రభువా, ఇంత నిస్వార్థమైనదే క్రైస్తవ పరిచర్య అయితే ఈ పరిచర్యకు నేను అపాత్రుడను. ఇదిగో నన్ను వదిలిపెడితే నేను రైలు దిగి నెక్స్ట్ స్టేషన్లో చీకట్లో కలిసిపోతా. అలాగ తలుపు తీసుకున్నాను. ఇక చీకట్లో కలిసిపోయే సమయం ఆసన్నమైంది. అని టాయిలెట్ తలుపు తీసుకుని అలాగ బయటకు వస్తున్నాను. ఏకాగ్గా అలాగే నిలబడిపోయాను. నా కొరకే ప్రార్థన చేస్తున్న వారు నిద్రపోతున్నారు. నన్ను పంపించిన సంఘం నిద్రపోతుంది. 3 దినాల పరిచర్య ద్వారా మేలు పొందిన సంఘం నిద్రపోతుంది. నా చుట్టూన్న ప్రయాణికులు నిద్రపోతున్నారు. నన్ను కన్న తల్లిదండ్రులు నిద్రపోతున్నారు. కానీ నా కొరకై ప్రాణం పెట్టిన యేసు ప్రభు వారు నిద్రపోలేదు. ఇశ్రాయేలును కాపాడువాడు కునికడు, నిద్రపోడు. ఆ మార్గం గుండా టీసీ వెళ్తున్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు. ప్రైజ్ లార్డ్ బ్రదర్ అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ నేనంటే ఆయనకు తెలుసు అనుకుంటా. కానీ ఆయనకి రెస్పాండ్ కావాలి కనుక నేను ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని చెప్పాను. ఆయన అన్నాడు, బ్రదర్ మీ పేరు పలానా కదా? అవునండి. అక్కడ మీ వర్తమానాలు విన్నాను, మీ పరిచయం ద్వారా మేలు పొందాను అని అన్నీ చెప్తూ వచ్చాడు. నేను అన్నాను, ఇప్పుడు నేను అనుకున్న లోపట ఇవన్నీ నాకు ఇప్పుడేం ఉపయోగం లేదు కదా. అలాగే నిలబడిపోయాను. నా బ్రదర్ అన్నాడు, బ్రదర్ మీది ఏ బర్త్? ఏం మాట్లాడలేదు. అవును, కానీ మీరు లగేజ్ తగిలేసుకొని మధ్యరాత్రికి టాయిలెట్ దగ్గర ఏంటి? ఏం మాట్లాడలేదు. ఆయనకు అర్థమైపోయింది అనుకుంటా నా సమస్య. అందుకే మీ టికెట్ ఇది? నా టికెట్ ఇచ్చాను. నా టికెట్ చూశాడు. ఆయనకు అర్థమైపోయింది నా టికెట్ చెల్లదని, నా దగ్గర డబ్బులు లేవని, వచ్చి నేను వేరే స్టేషన్లో దిగి వెళ్ళాలని వచ్చి ఆయనకు అర్థమైంది అనుకుంటా. ఆయన అన్నాడు, బ్రదర్ నేను వేరే ఆ కోచ్లో ఉన్నాను, నా దగ్గర ఒక టికెట్ ఖాళీ ఉంది, ఓ బర్త్ రాసిస్తాను, మీరు అక్కడికి వెళ్ళి మీరు పడక సిద్ధం చేసుకోండి, నాకు చిన్న పని ఉంది చూసుకొని వస్తాను, వచ్చిన తర్వాత నా కొరకు మీరు ప్రార్థన చేయండి. ఛార్జీ కావాలని స్వార్థంతో పనిచేస్తే నేను అలాంటి వ్యక్తి కొరకు ప్రార్థన చేయడమా? అలాగ అక్కడ నిలబడిపోయాను. ఆ బ్రదర్ వెళ్ళిపోయాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, చూడు నేను శిలువ మీద ఏకాకగా వేలాడుతున్నప్పుడు తండ్రి అయిన దేవుడు నా బాధను చూపి నన్ను తప్పించడానికి దేవదూతలను పంపించలేదు. కానీ నీవు రాత్రిపూట రైల్లో ఏకాకిగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు ఒక టీసీని పంపించినాడు. తండ్రి అయిన దేవుడు నాకంటే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడని ఈ రాత్రి నీకు రుజువు కాలేదా? తండ్రి అయిన దేవుడు నీకంటే నన్ను ఎక్కువగా ప్రేమించింటే నన్ను సిలువలో నుండి బయటికి తెచ్చిండేవాడేమో. కానీ నాకంటే నిన్ను ఎక్కువగా ప్రేమించాడు కనుక నన్ను సిలువలో బంధించి నీ అక్కర తీర్చుట కొరకే తానే ఓ టీసీని నీ కొరకు పంపించాడు. మనం దేవుని అక్కర్లో పాలు పొందితే దేవుడు మన అక్కర్లో పాలు పొందాడు. ఆ 3 దినాల పరిచయంలో దేవుని అక్కర్లో పాలు పొందాను గనక ఆ రాత్రి దేవుడు నా అక్కర్లో పాలు పొందటానికి కాలు ముందుకు వేశాడు. ఆ రాత్రి ఆ సమయానికి దేవుడు సహాయం చేయడం కొరకు ఆ టీసీని పంపించకుండా ఉండింటే, నెక్స్ట్ స్టేషన్ వచ్చింటే, నేను షోల్డర్ సంచి తగిలించుకొని ఆ స్టేషన్లో దిగిపోయింటే, చీకట్లో కలిసిపోయింటే ఈ దినాన్ని మీ మధ్యలో ఉండేవాడిని కాదు. నాలాంటి వాని అక్కరే దేవుడు తీరిస్తే మీలాంటి వాని అక్కర తీర్చడా? నాలాంటి వానికే రాత్రి సహాయం చేయటం కొరకే ఆ రైల్లోనికి దేవుడు వస్తే మీలాంటి వారి కొరకు దేవుడు రాడా? నాలాంటి వాని ప్రార్థన దేవుడు వింటే మీలాంటి వాని ప్రార్థన దేవుడు వినడా? నన్ను గణపరచు వారిని నేను గణపరచను. ఈ మధ్యాహ్నం తిరిగి ఇంటికి వెళ్ళక మునుపు నీ తీర్మానం ఇదేనా? ప్రభువా, నేను నిన్ను గణపరచాలని కోరుతున్నాను, నీ అక్కర్లో ప్రవేశించాలని కోరుతున్నాను. నీ మందిరము శాంక్చురీ,
నీ విధేయత, సబ్మిషన్, నీ సప్లికేషన్, ప్రార్థన, నీ సాక్రిఫైస్, త్యాగము నా హృదయంలో నింపుము. నీ అక్కర చూచి నీ కొరకు జీవించినట్లు నన్ను సిద్ధముచ్చి ఇటు తీర్మానం కలిగి మనం ఇక్కడి నుండి పోతే ఎంత బాగుందో. నన్ను గణపరచు వారిని నేను గణపరచెదను. ప్రార్థన. మోకాళ్ళ మీదకి రండి. మీకు ఎంత అవసరం ఉన్నా మధ్యలో ఎవరు లేచి వెళ్ళదు. కొన్ని నిమిషాలు మౌనంగా నేను నీవే ప్రభువుకు అర్పించుకో, సమర్పించుకో. దేవుని వాక్యం సజీవం గలది, బలం గలది. దేవుని వాక్యము నీ సమస్యలకు పరిష్కారం. దేవుని వాక్యము నీ ప్రశ్నలకు జవాబు. దేవుని వాక్యం ద్వారా నీ అక్కర్లన్నీ తీర్చగలవు. ఎంత గొప్ప మానవుడు, లోకంలో ఎంత గొప్ప వ్యక్తులైనా శూన్యమని నువ్వు గుర్తించాలి. కాబట్టి యూత్ క్యాంప్ సందర్భంలో ఆఖరి ప్రభు దినాన ప్రభు చేత బలవంత పెట్టబడి, ప్రేమించబడి, ఆకర్షించబడ్డావు. దేవుని ఇంట్లోకి వచ్చినావు, వాక్యం ఇంట్లో వచ్చావు. గత 4 దినాలు సంఘముగా, స్థానిక సంఘముగా ఇప్పుడు కూడా దేవుని వాక్యం విన్నాం. దేవుని మందిరమును ప్రేమించినటువంటి స్త్రీ, యెహోవా నీ తేజోమయము నివసించే స్థలం నేను ప్రేమించుచున్నాను అని దావీదు భక్తుడు చెప్పారు. రెండవదిగా తను ఎలాంటి విధేయురాలు, తనకు కలిగిన బాధ లేక ఏలి అన్న మాటలు దుఃఖకరమే, వ్యసనకరమై, బాధకరమని తను ఎవరితో చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. తనకు దేవునికి ఏలికి తప్ప. ఎలాంటి అద్భుతమైన రహస్యమైన జీవితం, సంగతులు దాచే జీవితం. కాబట్టి సమయాలు ప్రభు ఇచ్చినారు. తన చుట్టూ తను ప్రార్థనలో ఆదుకునేవారు ఎవరు లేకపోయినా, తన పెనినా కానీ ఎలకానా కానీ తన భర్త కానీ ప్రార్థనలో నిలకడగా ఉంది, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉంది, ప్రార్థనలో ఆసక్తి కలిగి ఉంది. 4వది, తను ఏమైతే దేవుని సైకిల్ తీర్మానం చేసుకుందో దాన్ని చెల్లించటానికి ఒక క్రయంతో కూడింది, సమర్పణతో కూడింది, త్యాగంతో కూడింది. అది సులభమైన సంగతి కాదు. ఒకే ఒక కుమారుడైన సమయంలో ఇవ్వడాను సులభమైన సంగతి కాదు. దేవుని అవసరమేంటో, దేవుని అక్కరేంటో, దేవుని యొక్క హృదయ ఆలోచన ఏంటో, ఏ అక్కర కలిగి ఉన్నాడో ఆ సమయంలో ప్రార్థనలోనే గమనించింది, ప్రార్థనలోనే గుర్తించింది. ప్రార్థనలోనే దేవుడు ఆయన మనసును ఆమెకు బయలుపరిచినాడు. నువ్వు నా కుమారునిస్తే నేను నీ కుమారుని ఇస్తాను. అది ఆమె యొక్క తీర్మానం. ప్రభు ఇచ్చాడు, మరలా ప్రభుకి ఇచ్చాడు. కడు సంవత్సరాలు ఎవరు పిల్లలు నడవద్దు, పిల్లల వయసు పెద్ద కావాల్సిన గమనించండి. పిల్లలు నడవకుండా, లేవకుండా, మీరు కూడా ఎంత అవసరత ఉన్నా మీరు లేవకుండా మౌనంగా ప్రభు సన్నిధిలో కనిపెట్టండి, ప్రార్థన చేయండి. ప్రభు ఇంతకాలం 40 సంవత్సరాలైంది యెహోషువలో నీ విశ్వాసిని, ఇంతవరకు నీ అక్కరనే గుర్తించలా, నీ హృదయంలో ప్రవేశించలేకపోయినా, నీ